వాక్యము చూద్దామండి. 105వ కీర్తన 19వ వచనం ముట్టుకుంటూ చూడండి. 105వ కీర్తన 19వ వచనం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవాకు అతన్ని పరిశోధించుచుండెను. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. లేఖనాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. దీని చాటున మీరు దాచి ఉంచిన లోచైన నూతన అతి శ్రేష్టమైన మర్మములు, లేఖన ప్రత్యక్షతలతో కూడిన సర్వసంపూర్ణ సత్యము, నీ మనసులో ఉద్దేశించుకున్న సర్వసంపూర్ణ సత్యము దేవా బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి నీ బలమైన వాక్శక్తినిచ్చి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడచ్చు. నాతో మాతో అందరితో నీవే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. నీ అనాది సంకల్పంలో ఈ లేఖన కాంతిలో నుంచి నీ బిడ్డలతో ఎవరెవరితో నువ్వు మాట్లాడాలనుకున్నావో ఈ వర్తమానం నిమిత్తమే మిగుల ఆసక్తి కలిగి ఇంతమంది నీ బిడ్డలు ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి ప్రాణాత్మ శరీరాలను సంతృప్తిపరచమని, ఉత్తేజపరచమని, కృపలో దేవా వర్ధిల్ల చేయమని, నీవు ఆశించిన సంపూర్ణ సిద్ధి పొందుతూ సంపూర్ణంగా ఈ భూమి మీద నీవు నిర్ణయించిన పని నెరవేర్చి నీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా నీ కృపలో దేవా నీ బిడలమైన నన్ను మమ్మల్ని వాడుకొని నువ్వు అనుకున్న పని యావత్తు సంపూర్తి చేయబడి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆనాడు బడా మంచి దాసుడు మంచి దాసురాలని నీ చేత మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలచి నీతో కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం కలుగునట్లుగా ప్రభువా మా అందరితో మీరు ముచ్చటించండి. యెహెజ్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నీ ఆత్మతో నన్ను మమ్మల్ని నింపి చక్కగా నిలబెట్టి మా అందరితో మీరు సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యం నీ పాసన శిష్యరకం చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ భూదిగంతల వరకు కదిలి వెళ్ళి చేసి ప్రతి ఒక్కరిని సత్యంలో ప్రతిష్ఠిస్తూ సత్య సంబంధమైన సంఘాలు స్థాపిస్తూ నీ చిత్తములో దేవ ఆత్మ సంబంధమైన మందిరాలుగా ప్రతి ఒక్కరిని కడుతూ సజీవురాలుగా తీర్చిదిద్దుతూ సంపూర్ణులుగా చేస్తూ మేమును సంపూర్ణ సిద్ధి పొందుతూ నువ్వు అనుకున్న ఉన్నతమైన సేవ చేసి నేను మాయంపరచుకునే భాగ్యం కలుగునట్లుగా కృపద ఇచ్చేయండి. మాకు బోధించండి, సహాయం చేయండి. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు. ఈ స్థలం ముందు కానీ ప్రాంతం ముందు ఏమున్నా దహించు అగ్నిగా నువ్వు దిగివచ్చి రిఖాందాల్లాశ ఈ నోట నుంచి వస్తున్న అగ్నితో వాటి ప్రభావం వేస్తున్నాం లయమైపోవును గాక. నా చుట్టూరు మా చుట్టూరు ఈ గృహము, ఈ ప్రాంతము, గ్రామం చుట్టూ సమస్తం చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతినీడలు నన్ను మమ్మల్ని దాచిపెట్టి నీ మహిమేగాని ఇక్కడ ఆవరింప చేసి నీ దేవదూతల అగ్నిటి రథముల సైన్సము చుట్టూ కావలి గుంచి నీవే అగ్ని ప్రాకారమై నిలచి నీ కనుదృష్టి ముఖాన్ని తేజమును వెలుగు సన్నిధి కాంతి నిత్యం ప్రకాశింపచేసి సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని కమ్మేలా చేసి మొన్నే కాదా ఏ ప్రార్థనలకు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి కృప కాపుదల భద్రతనిచ్చి నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుచున్నా. నీ పక్షం వహించిన నేను బలహీనుడయ్యా. ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డా నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాపదోషాలు, ఆజ్ఞాతిక్రమలో పునఃక్షమించు. కలువరి సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచి శుద్ధ జలంతో కడిగి పవిత్రపరిచి ఆనంద తైలాభిషేకం నాపై ఇంకా గొప్పగా ఉంచి పరిశుద్ధాత్మగ్ని నన్ను పుట్టిన శుద్ధ సువర్ణంగా మార్చి పరలో శుద్ధ సువర్ణ చైలు నా నెత్తి ఇంకను గొప్పగా ఉంచి ప్రభువా మత్తయి 10వ మొదటి వచ్చిన 7-20 ప్రకారం యెషయా 51 ప్రకారం అపోస్తలుల కార్యం 4:27-31 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచేసి
నువ్వు మాత్రమే మా అందరితో మాట్లాడమని ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని అప్పజెప్పుకుంటూ ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని సహాయం చేయమని యేసయ్య నామములో నీవు నిర్ణయించినటువంటి ఆ ధారాళమైన ఆత్మ నడిపింపు లేఖన ప్రత్యక్షత ఆత్మ ప్రత్యక్షత వాక్శక్తి నాకు ఇచ్చి నీవే నీ ప్రజలతో మాట్లాడమని యేసు నామములోనే ప్రార్థన సమస్తం పొందుకొని మహింపరుచుకుంటూ నీ కృపాస్తో నన్ను మమ్మల్ని అప్పజెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదవబడిన లేఖన భాగంలో అక్కడ సందర్భం ఏంటి అన్నది మనకి వాక్య పరిజ్ఞానం ఉంటే ఇట్టే అర్థమైపోతుంది. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవాకు అతన్ని పరిశోధించుచుండెను. ఎవరు చెప్పారు ఈ సంగతులు ఏంటంటే, ఒక మాటగా ఆలోచన చేస్తే ఎక్కడో విగ్రహారాధన సంబంధించినటువంటి కుటుంబం, ఆ పూజ భక్తి విధానము ఆ క్రమంలో నడుస్తూ ఉంది ఆ కుటుంబం. అయితే ఆ క్రమంలో నడుస్తున్నటువంటి ఆ కుటుంబం అంతటితోనే దేవుడు వదిలిపెట్టల. మరొకటి వాళ్ళకు జీవన సంబంధమైన ఉపాధి ఏముందంటే ఆ బొమ్మలు, అప్పట్లో ఉన్న దేవీ దేవతల బొమ్మలను తయారు చేసుకొని అమ్ముకోవటం. మనకు అర్థమైపోద్ది వెంటనే అబ్రహాం గారని. అయితే ఒక అన్యుణ్ణి ప్రభువే ప్రత్యేకంగా ప్రేమించి, నువ్వు కొద్దిసేపు కూర్చున్నాను, ప్రభువే ప్రత్యేకంగా ప్రేమించాడు. ప్రభువే అతని విశ్వాసాన్ని వేళ్ళూనుకునేలాగా అబ్రాహాముతో స్నేహం చేశాడు. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, నీకు నువ్వుగా దేవుని దగ్గరికి ఎప్పుడూ రాలా. ఇది వాస్తవం. నువ్వు ఒప్పుకోకపోయినా దేవుడిచ్చే సాక్ష్యం కూడా ఇదే. నీకు నువ్వుగా దేవుని సన్నిధికి ఎప్పుడూ రాలా, కానీ నిన్ను బహుగా ప్రేమించిన దేవుడే నీ పక్కన తిరుగుతా, నీతోనే ఉంటా, ఆయన నీలో ఆయన మీద నమ్మిక కలిగేలాగా చేసుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, నువ్వు ప్రార్థన చేయగల వెంటనే కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రార్థనలకు కొంచెం దీర్ఘకాల సమయం పడుతుంది. కొన్ని ప్రార్థనలకేమో అట్లా ప్రార్థన చేయగల టక్మని ఇక్కడ ప్రార్థన చేస్తూనే ఉంటూ అక్కడ రిజల్ట్స్ కనపడుతుంటాయి. కొన్ని ప్రార్థనలకేమో వారం టైం ఉంటుంది, కొన్ని ప్రార్థనలకు నెల టైం ఉంటుంది, కొన్ని ప్రార్థనలకు 6 నెలలు కావచ్చు, కొన్ని ప్రార్థనలు సంవత్సరం కావచ్చు, అసలు కొన్ని ప్రార్థనలకైతే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్రార్థనా వీరుల జాబితా ఆ పట్టికలో చూస్తే ఆ దైవజనుల గురించి రాయబడిన విషయాలు, తన స్నేహితుడి కోసం 35 సంవత్సరాలు ప్రార్థన చేసిందండి ఒక్కడి రక్షణ కోసం. వెంటనే ఇవ్వచ్చుగా, ప్రభు ఎన్నో జవాబులు ఇచ్చాడని 200 ప్రార్థనలకు జవాబులు దేవుడు ఇచ్చాడు, అద్భుతాలు చేశాడని ఒక దైవజనుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మొన్న టీవీలో శుభవార్త టీవీలో ప్రోగ్రాం, అంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆ శుభవార్త టీవీ ఆరాధన టీవీలో నాకు ఖాళీ ఉన్నప్పుడు వాక్యాలు వింటూ ఉంటా. వాళ్ళు ఏం చెబుతున్నారు, తప్పు చెబుతున్నారా కరెక్ట్ చెబుతున్నారా చూసుకోవటానికి. ఖాళీగా ఉంటుంది దేవుని వాక్యమే కాబట్టి వింటూ ఉంటాను. ఆ క్రమంలో సతీష్ కుమార్ గారి చెప్తున్న వాక్యంలో రాత్రి 10:30 టైం అవుతుంది. మాచర్ల ప్రాంతంలో ఒక దైవజనుడు ఆయన పిలిచాడంట సువార్త చెప్పడానికి. పిలిస్తే ఆయన పోంగాల్నే, పాస్టర్ గారు మీ రక్షణ సాక్ష్యం ఏంటి అని అడిగితే, ఇలా ఈ కారణాన్ని బట్టి నేను ఇలా రక్షించబడ్డాను. సరే పాస్టర్ గారు కూడా అప్పుడే రక్షించబడ్డారంటే, లేదయ్యా మరి ఎప్పుడు రక్షించబడ్డారంటే, నేను రక్షించబడ్డ 24 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాల తర్వాత రక్షించబడ్డాను. వెంటనే సమాధానం ఇవ్వచ్చుగా. ఇక్కడ మనకు సమాధానం రావట్లేదని ప్రభుపాదాలు వదిలిపెట్టకూడదు. ప్రభుపాదాలు వదిలిపెట్టామనుకో, ఇక వాడు వస్తాడు ఎమ్మడినే, జతపక్షి అనమాట. ఎప్పుడు జత అవుదామని చెప్పని కాసుకొని ఉంటాడు. వాడి పని ఎంత అయిందంటే జతపక్షి కోసం ఎత్తుక్కుంటూ ఉంటాడు. వాడిగా నిలబడలేడు. వాడిగా నిలబడలేడు కాబట్టే
తండ్రి అయిన దేవుని మీద తిరుగుబాటుతనంగా మొదలయ్యే దానికంటే ముందు నిత్య చీకటి అనే దాంతో స్నేహం చేశాడు. ఆ తర్వాత వాడిలో ఒక వ్యక్తిత్వం అనేది మొదలైంది. ఇప్పుడు వాడు ఈ భూమి మీద మనుగడ కొనసాగించాలంటే ఎవరో ఒక జతపక్షి కావాలి. వాడు అనుకున్న పని అంటే దేవుని పనిని నాశనం చేయటం, దేవుని సంకల్పంలో ఉన్న వాళ్ళ బ్రతుకులను పాడు చేయటం, దేవుడు నిర్ణయించుకున్న శాశ్వతమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోకుండా ఆగిపోవటం. అది ఆగిపోవాలంటే నిన్ను ఎట్లయినా సరే దేవుని సంకల్పంలోంచి బయటికి లాగాలంటే ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడు ఏం చేశాడు నీకని వాడు ప్రశ్న పుట్టిస్తాడు. దేవుడు నీకేం చేశాడు? ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నావు, ఏమన్నా ఒరిగిందా? ఇంకేం దేవుడు ఏం లేలే. కానీ యోబు భార్య కనుక యథార్థత ఎన్నాళ్ళు పట్టుకుని ఊగిలాడుతూ ఒక్కసారి దేవుని దూషించి సావు అన్నట్టు, ఇప్పుడు సావు అని చెప్పిన మహాచల్లికి నేను విధవరాలు అవుతాను, ఆ తర్వాత నాకు దిక్కుండదు, తోడున్నంతకాలం ఎవరైనా అమ్మగారు ఇక అసలు కొబ్బరి చురుము అని చెప్పేది, ఆ చోడు పోతే పట్టించుకునే నాదుడు. కొంతమంది అయితే నోరు జారి భర్తను ఏం చెడతారు, ఒకళ్ళు అయితే రావనన్న రావట్లేదు, మా దరిద్రం వదిలిపోతుంది. ఎట్టపోతుడు పోచి నీ పరిస్థితి ఏంది, నువ్వు రోడ్డు పడితే ఇంక రెండో దిక్కే ఉండదు. కనీసం దూరపు బంధువు కాదు, దగ్గర బంధువు కాదు, ఆయన తోడ పుట్టిన వాళ్ళు కానీ పొరపాటును కూడా ఏందమ్మా ఎట్టున్నావు, ఏం సంగతి, నడుస్తుందా లేదా బండి, పిల్లలు ఎట్టున్నారు, తింటున్నారా లేదా, అసలు ఏమీ పట్టించుకోరు. మనకు భర్త లేదా భార్య చూడున్నంతకాలమే. నాకు తెలిసి ఒక మేస్త్రి ఉన్నాడు, ఆడపిల్ల ఉంది, ఇంకా ముస్లిమ్స్లో ఏంటంటే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ రెండో సంబంధం ఎట్టన్నా కానీ పెళ్లి చేసుకుంటారు. అబ్బాయి పిల్ల ఉంది, నాకు నేను తిండి పెట్టుకోవచ్చున్నాను, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇంక వేరే పెళ్లి చేసుకోవట్లేదు, ఈ జీవితం ఇంతేనని చెప్పి కొనసాగిస్తున్నాను. నేను ఆయన చూసి చాలా సంతోషించాను. ఎందుకంటే ఇంకెందుకులే అబ్బాయి ఎంత అయిపోయింది ఎందుకులే కానీ చాలా స్వతంత్రంగా మాట్లాడతాడు మేస్త్రి. అయిపోయిందిలే ఎందుకులే. ఈ మధ్యకాలంలో చూస్తే 5 పూట్ల నమాజ్ చేస్తూ ఉన్నాను, ఇంకా సంతోషించాడు. ఏంది తన యొక్క మిగతా ఆ జీవితాన్ని దేవునితో గడపడానికి, సంతోషించడానికి ఆ మనిషి ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆడవాళ్ళు కూడా అలానే పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. దేవుళ్ళు నమ్మకంగా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు, ఉండలేక కొంతమంది వారి పరిశుద్ధతను సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ తోడున్నంతసేపు ఏదైనా మన ఏ ఆట అయినా కానీ తోడున్నంత ఆ తర్వాత ఊడు పడుచుకో. ఎందుకంటే నా జీవితాన్ని నేను తొంగి చూసుకుంటేనే నాన్న తాతయ్య నెల 13 రోజుల తేడాలో ఇద్దరు చనిపోయారు. ఏరా చిన్నారా ఎట్లున్నారు ఏందని అడగటానికి కూడా ఎవరు లేరు. మా మేనమామలు పక్కనే ఉంటారు, మమ్మల్ని బలకరిస్తారు కానీ మమ్మల్ని పొరపాటును కూడా ఏందబ్బా ఎడ జరుగుతుంది ఏందని అడగం. వాళ్ళ పరిస్థితులు అంతంత మాత్రం అనుకో నేను మెలకుండా సైలెంట్గా. దేవుడు ఉండగా కొంతమంది నన్ను ఎవరు పడుచుకోవట్లేదు, నాతో ఎవరు మాట్లాడతలేదంటే నేనంట పిచ్చి మోహం, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడితే. డైలీ నాన్న చనిపోయిన తర్వాత 2 సంవత్సరాలు బాగా ఏడ్చాను నేను. అసలు ఎందుకు నేను అంత గొప్పగా ఉన్నాను, ఇస్త్రీ బట్ట నలగదు, ముద్దులు కొడుగ్గా గారాభంగా పెంచారు ఒక్కడేనని చెప్పని. తర్వాత గొడ్డు కారం తింటం తెలిసింది, ఈ చేతులకు బొబ్బలు రావటం తెలిసింది, అవమానాలు నిందలు, రూపాయి ఉంటే గౌరవించటం, లేకపోతే ఆ రూపాయి కూడా అప్పు పుట్టకపోవటం తెలిసింది. అన్నీ చూసా. అన్నీ నయవంచన చేయటం ఎలాంటిదో, మోసం చేసే విషయం ఎలాంటిదో, ఒక వ్యక్తి విషయంలో జీవితం మోసపోవటం ఎలా అని ఇవన్నీ చూసా. అన్నీ చూసి ఇదిలిచ్చి అవతల పక్కనేసి బలిపీఠాన్ని ఆశ్రయం చేసుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆడికి వెళ్తే నా ప్రభు వస్తాడు. ఇక ఆడికి టయానికి 6:15 గంటలకల్లా సాయంత్రం వెళ్ళిపోయాడు. వెళ్ళి కూర్చోగానే ఆయన చెప్పినవి అన్నీ ప్రార్థన చేసి ఆయన నాతో మాట్లాడి అయిపోయిన తర్వాత ఇంకెళ్ళు అంటేనే ఆడ నుంచి కదులుతాను. నన్ను బాగా వేదనలైనా సంతోషంలైనా ఏ పరిస్థితులైనా నేను ఎక్కువగా ఆదరణ పొందింది ఎక్కడ అంటే ఆయన సన్నిధిలోనే. ఆమేన్, హల్లెలూయా. అయితే నేను ఎప్పుడో రాలిపోవాల్సిన నన్ను నా ప్రభు నాతో స్నేహం చేసుకుంటూ పట్టుకొచ్చాడు. ఈరోజు నువ్వైనా సరే ఆయన సన్నిధికి
ప్రత్యేకంగా వచ్చామంటే నీ గొప్పతనం కాదు, ఆయన నిన్ను ఆశీర్వదించాలని చెప్పనే నీ వెనకాల పడి తిరిగాడు. అది నీకు అర్థం కాదు. ఓ సమయంలో నాకు అర్థం కాల, కాలక్రమంలో దేవునితో నడుస్తున్నప్పుడు ఒక సమయము నాకు గుర్తు వచ్చేసింది. ఎలా అంటే ఈ నరసరావుపేట పట్టణం, అంటే నేనున్న నరసరావుపేట పట్టణంలోనే ఆ ప్రాంతంలో టాటాఏసీ డ్రైవర్గా తిరుగుతున్నప్పుడు నాతో ఎవరో మాట్లాడుతుండేవాళ్ళు. నేను అనుకునేవాడిని దెయ్యం పట్టిందేమో, అదేదో మాట్లాడుతుంది నాతో అనుకునేవాడిని. అట్లా ప్రభు కృపలో రక్షణ అనుభవంలోకి వచ్చింది. నాకు అట్లానే మాట్లాడితే వెనకాల తిరుగుతున్నట్టు అనిపించేది. ఓ రోజు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అప్పుడు నాతో మాట్లాడుతున్న సందర్భాలు, దేవుడు కలలో చూపించినటువంటి పరిస్థితులన్నీ నాకు ఇప్పుడు నిజ జీవితంలో జరుగుతున్నట్టు కనపడుతుంది. అప్పుడు కూర్చొని అది కూడా ఎలా అవగాహన వచ్చేదంటే, మోకాళ్ళ మీద ఉంటా, ఇంటికి ఆడి ఇటు పనులు తిరుగుతా, ఏదో ఒకటి చేస్తూ ఉన్నప్పుడు కాళ్ళు బాగా నిబ్బట్టాయి. కాళ్ళు నిబ్బట్టినప్పుడు అమ్మను కాళ్ళు వచ్చుదామా, పెద్ద ఆవిడ చెప్పకూడదు, ఇంకెవరికైనా చెబుదాం, ఎవరున్నారు చుట్టూ ఎవరు లేరు, ఇక నేనే కూర్చొని కాళ్ళు వచ్చుకుంటున్నప్పుడు అప్పుడు నాకు మెరుపు లాంటి ఒక ఆలోచన ఇచ్చాడు ప్రభు. నీ మాట వినకుండా 2003లో నన్ను ఒక సహకారి, అయ్యా మందిరానికి రా, పాటలు బాగా పాడుతున్నావు, స్వరపేటకి బాగుంది, నువ్వు మీ నాన్న కూడా స్వస్థపరుస్తాడు దేవుడు, బాగవుతుంది రాయా అని చెప్పంటే, అప్పుడు నాన్నకి షుగర్ వల్ల ఇంతవాటి కాలు తీసేశారు, ఈ కుడికాలు ఇంతవాటి తీసేశారు, మోకాలుకి పై ఒక 4 అంగుళాలు పైకి తీసేశారు. కుర్చీలోనే ఉన్నాడు నాన్న ముందే మాట్లాడుతాను. మనసులో అనుకున్న ఒకటి చేయితే నేను రాను అని, పైకి మాత్రం సంవత్సరానికి ఒకసారి సాగర్ పోయి వస్తాను, ఆడ పోయి ఫ్యామిలీ ట్రిప్ వెళ్తాం వస్తాం, ఇంకంతే. ఆడ కొబ్బరికాయ కొడతాం, సాంబ్రాణి కడ్డీలు, అప్పుడు అది మూఢభక్తిగా కోతులు వెలిగించి వస్తాం, ఇంతే, ఇంక నేను రానన్నా. కానీ ప్రభు సంకల్పం ఏంటంటే ఆడ పెడితే నర్సాపేట వచ్చిపడ్డా 2017 కల్లా. 3లో అడిగిండు ఆయన, 2003వ సంవత్సరంలో ఒక వ్యక్తి ద్వారా మాట్లాడిండు, 2007 కల్లా నర్సాపేట వచ్చేసి 2007 నుంచి తిరిగా ప్రభుకి వెళ్ళి తిరిగాను, అట్టేం తిరగల. 2014 చివరి దాకా ఇక రకరకాలుగా తిరుగుతా, చివరికి 2015లో జనవరి 28వ తారీఖున బాప్తిజం పొంది. అది ఎందుకంటే ఇవాళ బాప్తిజం పొంది తెల్లా చచ్చిపోదాం, నా తెలివితేటలే. ప్రభు ఏం చేశాడు తెలుసా, బైబిల్ మిషన్ సభలకు 3 రోజులు కోటాలని చెప్పని ఉపవాసం ఉండి అక్కడికి పోయా. పోతా మా పాష గారు, ఆత్మీయ తండ్రి దావిద్ పాష గారు చెప్పారు, అయ్యా ఇలా వెళ్తున్నాను, మరి ఇదంటే ఈ నెలాఖరులోనే బాప్తీసాలు దానిలో అని, మరి 3 రోజులు ఉపవాసాలు ఉన్నాలన్నావుగా, మరి అది కుదరదుగా అంటే, ఏముంది ఉంటున్నావుగా అట్నుంచి అటు రా అన్న. అట్నే వచ్చా, బాప్తీసం పొందా, కట్టుబట్టల మీద బాప్తీసం పొంది అన్నీ అవి ఒడిసిన దాకుండి, బాప్తీసం అంతా అయిపోయిన తర్వాత ఎందుకో శాలేం రాజన్న మళ్ళీ కూర్చోబెట్టి, ఏంది బాప్తీసం ఇప్పుడు పొంది చచ్చిపోదాం అనుకుంటున్నావా, నరకానికే పోవచ్చు, జాగ్రత్తగా బతుకోండి. మళ్ళీ ఎందుకు చెప్పిండు ఆ రోజు ప్రత్యేకంగా మళ్ళీ కూర్చోబెట్టి అందరికి వర్తమానం చెప్పిండు. అమ్మ ఇట్ట కూడా అయిద్దా అని చెప్పని, ఏదైతే నా ప్రభువుకు నేను ఉపయోగపడతాను కదా అని చెప్పని వెళ్ళి ఆ బైబిల్ మిషన్ సభలో కూర్చుంటే అక్కడ ఒక దైవజనుడు ఉండి, జాషువా డానియల్ అంటే ఇతను అనగా ఇటు చూసిండు, నా ముఖం చూసి నువ్వు వాక్యం చెబుతున్నాను, నేనేం చెబుతున్నా నాకు అసలు ఏమీ తెలియదు. లేదు నువ్వు చెబుతావు, మా ఊరు పోదాంరా, ఒక 6 రోజులు ఉంది కానీ మా సంఘాల్లో వాక్యం చదివి. ఇక అట్టన్ని వాళ్ళు చెబుతున్న సంగతులన్నీ విని వీళ్ళ ఇంటికి కూడా పానిచ్చేటట్లేరు అనుకున్నాను. నేను ఒకటే మాట చెప్పయ్యా, వస్తాను, నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఖచ్చితంగా వస్తా, దేవుని సేవకే వస్తాను. బాప్తీసం పొందిన రోజే నన్ను సేవకు పిలిచాడు దేవుడు. ఇక అది మొదలుకొని దేవుని పాదాలు పట్టుకొని నడుస్తూ ఉన్నాను. ఈ సందర్భాలన్నీ తలపోస్తా కూర్చొని నా వెనకాల పడి, నువ్వు ఎన్నిసార్లు తిరిగివో ఇప్పుడు తిరుగుతానే ఉన్నావు, నీ కాళ్ళు నెబ్బట్టి ఉండవా ప్రభా, ఈ కాస్త దానిగా నా కాళ్ళు నెబ్బడుతున్నాయని చెప్పని నేను బాధపడుతున్నాను. ఇట్లా నేను వచ్చుకుంటా ఆ మాట అనుకుంటా. అన్యుల్లో అయితే ఆ 7 కొండలు ఆయనకు ఒక పాట పాడారు, పాన్పు సేవ అని చెప్పని, ఇసునగర్ర విసురుతాను, అయ్యో రకరకాల పాటలు పాడారు. నీ మీద ఒక్క పాట కూడా లేదు కాళ్ళు నెబ్బడుతున్నాయి అని చెప్పాను సంగతి. కానీ నేను మాత్రం ఖచ్చితంగా ఒక పాట రాయాల్సిందే ప్రభు అని కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, కనపర్చి చర్చికి పోయేవాడిని 2 సంవత్సరాలు పోయా. ఆ పైన క్రాస్ ఉంటుంది, చెక్క సిలువ,
ఆ మునేళ్ళు అటు పట్టుకొని ముద్దాడుతా నేడ్చేవాడిని నేను. నా బ్రతుకెందుకు ఇలా అవుతుంది, ఏమవుతుంది, నా పరిస్థితి అర్థం కావట్లేదు ప్రభువా. ఆ పరిస్థితులు గుర్తొచ్చిన వెంటనే ఆ సీమోన్ అనే పరిసేడి ఇంట్లో మరియా పోయి ఆయన పాదాలు పట్టుకొని ముద్దాడుతా కన్నీళ్ళతో తడుస్తున్న సందర్భం గుర్తొచ్చి వెంటనే పాట ఎత్తుకున్నాను. ముద్దాడనీవయ్యా యేసయ్య నీ చలువ చరణాలను, చల్లని నీ పాదాలని ముద్దు పెట్టుకొని అయ్యా, తనివి చీర కాళ్ళు వచ్చాలని వత్తని అయ్యా అని చెప్పి నా పాట రాసుకున్నాను. 7 సందర్భాలు ఆయనే నడిచి వచ్చిన సందర్భాలు ఆయనే ఆ చరణాలు ఇస్తే ప్రభు కృపలో రాసుకొని అలా పెట్టుకున్నామాట. ఎందుకు ఈ ఉదాంతం మీ ముందు పరిచయం చేయాల్సి వస్తుందంటే, ప్రభు నీ వెనకాల తిరిగాడు, నీకు అర్థం కాల. ఎందుకు ఆయన నీ వెనకాల తిరిగాడంటే, శాశ్వతమైన ఆశీర్వాదం చేత నిన్ను ఆశీర్వదించాలని, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, నీ ఇంటి పేరు శాశ్వత కాలం ఈ భూమి మీద నిలిచి ఉండాలని చెప్పని ఆయన కోరుకున్నాడు. ఒక లెక్క చెప్పాలంటే, వాస్తవానికి మేము సేవకుడిని తిట్టడాన్ని బట్టి, అంటే మా తాతగారు సేవకుడిని తిట్టడాన్ని బట్టి మేము శపించబడ్డాం. దేవుడు చెప్పాడు నాకు ఆ విషయాన్ని, మీ తాత తొందరపడి సేవకుడిని తిట్టిన దాన్ని బట్టి శపించబడ్డారు మీరు. అయితే నీతో నిత్య నిబంధన చేస్తున్నా, బాప్తీసం పొంది 8 సంవత్సరాలు ఆయన ఉంటాడో అసలు పారిపోతాడు అన్నట్లుగా అనేకమైన పరీక్షలు పెట్టుకుంటే ప్రభు కృపను బట్టి నెగ్గుదేలి ఇంక నిన్ను పరీక్షించనని ఆయనే చెప్పి ఆయన కృపచేత ఇలా ప్రభు సేవలో వాడుకుంటూ ఉన్నాడు. ప్రభునందు సమకూడిన మీ అందరితో కూడా ప్రభు చెబుతున్నమాట, నీకు నువ్వుగా ఊరికే రాలే దేవుని సన్నిధికి, ఆయన నీ వెనకాల పడి తిరిగాడు. నువ్వు అనుకున్నప్పుడు టక్మని ఒక ప్రార్థనకు సమాధానం ఇస్తా, నీ విశ్వాసాన్ని బలపరుస్తూ, ఈ వ్యక్తి జారిపోతాడు అనుకున్నప్పుడు వెంటనే ఒక అద్భుత కార్యం జరుగుతూ ఉంటుంది. లేదు ఇంతకంటే ఎక్కువ శ్రమ పెడితే ఇక దేవుడు లేదు వాళ్ళకా లేదు ఇక అని చెప్పని ఇసిరి అవతల ఆ మసిగొట్టు ఇసిరేసినట్టుగా ఇసిరేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారన్న సంగతి బాగా తెలుసు దేవునికి. ఏంది అయితే ఎప్పటికప్పుడు లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది కదా, మీరు సహించగలిగినంత వాటికే శోధన ఉంటుంది, సహించగలిగినంత వాటికే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్ష ఇప్పుడు కుమ్మరివాడిని గమనిస్తే మనము, అతనికి తెలుసు ఆ మట్టి ముద్ద ఎంత వాటికి ఒత్తిడి పెడితే తన మనసులో ఉన్నటువంటి ఆ షేప్ వస్తుందో అతనికి మాత్రం బాగా తెలుసు. నీకు తెలుసా, నాకు తెలుసా? ఒడ్డున మనం చూసేవాళ్ళు ఏదో పిచ్చి పట్టినట్టుంది, ఏదో ముద్ద దేశం పెడతారు, ఆ పాత్ర ఏదో తొందరగా చేస్తే బాగుంటుంది చూడు, మీకు అద్భుతమైన ఒక పాత్రను చేసి చూపిస్తాను అంటాడు. మన మనసులోనేమో ఆతురత ఉంటుంది, తొందరగా చూడాలి, అది ఎట్లా ఉంటుంది అని తొందరగా చూడాలి. కొంతమంది అయితే ఏదన్నా పచ్చి వస్తువు అలా చేసి ఇస్తే దాన్ని పోయి కదిలిచ్చి మొత్తం పాడు చేస్తారు. టీవీ ప్రోగ్రాంలో చూస్తాగా దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఓ అడ్వర్టైజ్మెంట్ బాగా ఆసక్తిగా ఉంటుంది, ఎల్లో కలర్స్తో అన్నీ ఏమంటారు పిల్లలు తినేవి చిన్నవి, దాని మధ్యలో ఒకటి రెడ్ది పెడతాడు. ఇదేంది అని చెప్పినాడు, మొత్తం కలిచామైతే మొత్తం జేమ్స్ మొత్తం ఊడి కింద పడతాయి. మన ఆతృత కూడా అంతే ఉంటుంది. ప్రభు చేసిన దాకా మనం పొరపాటును కూడా ఉబకపట్టలేము, ఓర్చుకోలేము. ఆతృత అంతా అసలు అవతల ఏం జరుగుతుందో తెలుసుకొని నువ్వేం చేస్తావు? నువ్వేమైనా రాజమందిరం కడతావా? ఏం లేదుగా. ఆ భవిష్యత్తులోకి నువ్వు అడుగు పెట్టాల్సిందే ఖచ్చితంగా. నీ చుట్టూ ఎన్ని పరిస్థితులున్నా ప్రభు అనుకున్నటువంటి ఆ నిర్ణయ కాలము, ఆ నిర్ణయించినది నువ్వు అందుకోవటానికి ఖచ్చితంగా ఆ కాలంలో అడుగు వేయాల్సిందే, అది నువ్వు అందుకోవాల్సిందే. అది ఇంకా వేరే ఒకళ్ళు పొందుకోరు దాన్ని. అయితే ఈ క్రమంలో అబ్రహామును కూడా దేవుడు స్నేహించాడు, ఆయనతో మాట్లాడుతా ఓ సమయం వచ్చింది, ప్రభు కృపను బట్టి పూర్తి విశ్వాసం అనేది అతనిలోకి వచ్చింది. విశ్వాసం అనేది పూర్తిగా అతనిలోకి రాగానే ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్ను గొప్ప జనంగా నేను చేస్తాను. ఎలా ప్రభు అన్నాడు అబ్రహం, ఎలా అయిందయా? ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె నిన్ను గొప్ప జనంగా నేను చేస్తాను. అయితే నువ్వు ఇక్కడ ఉండకూడదు, నేను చెప్పిన స్థలానికి పద అనగానే, సరే ప్రభు పలానా ఈ స్థలమని
తండ్రి అయిన దేవుని హృదయంలో ఉంది. అబ్రాహాము వచ్చి అంటాడు తండ్రితో, తన కన్న తండ్రితో, నాన్న దేవుడు పలానా ప్రాంతానికి వెళ్ళమంటాడంటే, ఏం దేవుడురా, యాడికి పోవచ్చునో ఏంది, దేవుడు బొమ్మండ. మనం కూడా ఒక సమయంలో దేవుని సంకల్పంలో కడుపును పుట్టిన బిడ్డలే ఉండొచ్చు, లేదా నువ్వే ఒక తండ్రిగా ఉంటే నీ పైన కన్న తండ్రి ఉంటే ఇట్లా దేవుడు మాట్లాడుతున్నాడు పలానా ఇట్లా వెళ్ళమని చెప్పానంటే మనం నమ్ముతామా? ఆ భక్తి ఏడే చేసుకోయా, కళ్ళ ముందు ఉంటా అని చెప్పాను. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ అలాంటిది. ఆ భక్తి ఏదో కళ్ళ ముందే చేసుకో, కళ్ళ ముందు ఉంటానే, మా కనుసన్నల్లో ఉంటానే ఆ భక్తి ఏదో చేసుకో, ఆ సేవ ఏదో చేసుకో. కావాలంటే ఇక్కడ నుంచి డైలీ సర్వీస్ చేయి ఆడకిడకి. ఎందుకంటే బిడ్డలను ఎడబాయలేనటువంటి పరిస్థితులు అన్నమాట. అయితే ప్రభు అంటున్నాడు అబ్రాహాముతో, నువ్వు ఈ స్థలం నుంచి ఆ పక్కకి వెళ్ళిపో. అంటే ఆ సాంప్రదాయాలు, ఆ పద్ధతులు అటు నుంచి నువ్వు వేరవ్వాలి. మనకు కూడా దేవుడు ఆశీర్వదించడానికి కొన్ని పద్ధతులు, కొన్ని బలహీనతలు, కొన్ని విషయాలు అడ్డుబండగా ఉంటాయి. వాటిని మనం సరి చేసుకున్నప్పుడే శాశ్వతంగా మనం ఆశీర్వదించబడతాం. ఏదో ఒక బుద్ధిహీనత ఉంటుంది, దాన్ని వదిలిపెట్టమంటాడు ప్రభు. ఎట్ట వదిలిపెట్టగలను ప్రభు అంటాం. నేను బాప్తిసం పొందకముందు 5 ప్యాకెట్లు సిగరెట్లు తాగేవాడు నేను. ఇంకా అదొక్కటే అలవాటు. పండగ తాగుపోతుంది, అది కూడా నిలబడేది కాదు, మొత్తం ఎక్కేవాడిని. మరి మీకు దండం పెడుతున్నా, నన్ను ఎప్పుడు విలువ మాకంటారు తాగుడు కానీ. పండగ తాగుడు మేము 11 మంది స్నేహితులు ఉండేవాడు, క్రికెట్ బ్యాచ్. మేమంతా పోయి ఆ కళ్ళు చెట్ల కాడ కూర్చొని, ఆ వాగు దగ్గర కూర్చొని పార్టీ చేసుకున్నాం. క్రిస్మస్ కానీ, ఈస్టర్ పండగ కానీ, న్యూ ఇయర్ పండగ కానీ వచ్చాడు, కుర్రోళ్ళ వంత ఏర్పాటు చేసుకుంటే ఇంకొక తాగుపోతుండేవాడు. మాకు పలావ్ చికెన్ మొత్తం తిని ఒత్తగా చట్టీలు ఆడ పెట్టేవాడు. అరే నా కుమారుడు వేసాడరా మనకు దెబ్బ అనుకునేవాళ్ళం. ఏంది అట్లాంటి తాగుబోతు కాస్త మొత్తం బీకి మొత్తం ఎక్కేవాడిని, ఏం ఉండేది కాదు. చిన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు రక్షణ పొందక ముందు వరకు కూడా చాలా ప్రయత్నం చేశారు నా చేత, ఎట్లనా కానీ ఆపించాలి, ఇన్ని ఎట్లనా కానీ వల్ల కాల. అందరికి దండాలు పెట్టి నాదిలో ఉండలేదు. అది ఎందుకో దేవుడు దాన్ని బయటేస్తూ ఉన్నాడు. దీనికి నేను సెట్ కానని చెప్పని దాన్ని వదిలేసాను. సిగరెట్ మాత్రం డ్రైవర్ని కాబట్టి రేతి నైట్ డ్యూటీ కాయటానికి లాంగ్ ట్రిప్పులు వెళ్తూ ఉంటా. అలా నైట్ నిద్ర కాయటానికి సిగరెట్ అలవాటు. ఒకడు చెప్పా 2 అప్పుడు 3 అయినాయి, 3 అప్పుడు ఇంకోటి చెప్పా 5 అయినాయి. చివరికి ఏసైకి చెప్పా, అసలు ఏం వద్దు ప్రభు నువ్వే తీసేయాలి. మన జీవితంలో ఏదైనా నీకు ఏదో ఒక బలహీనత అడ్డు ఉంటుంది. తొందరపడి నోరు జారటమో, లేదంటే దేవునికి నచ్చినటువంటి హృదయం ఏమైనా పెట్టుకోవటమో, ఇంకేది ఏ కారణమైనా కానీ ఏసైకి నచ్చని దాన్ని తీసి పక్కన పెట్టు. ప్రభు అన్నాడు అబ్రాహాముతో, నీ పితరుల దగ్గర నుంచి పక్కకు రా, ఆ పద్ధతుల నుంచి బయటికి రా, నిన్ను ప్రత్యేకంగా నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను అన్నాడు. అలాగనే ప్రభు కృపను బట్టి అబ్రహాము దేవుడు చెప్పిన పద్ధతులకు అనుగుణంగా ఆయన ట్యూన్ అయ్యాడు. నువ్వు నేను కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఆయన చెప్పిన పద్ధతులకు ట్యూన్ అవ్వాలి. కొన్ని కట్టడలు ఉంటాయి, ఆ కట్టడల నుంచి కూడా బయటికి రావాలి. ఎందుకంటే నాకు బాగా నన్ను ఆలోచింపజేసే విషయం ఏంటంటే, కొన్ని రోజుల నుంచి నన్ను బాగా పట్టి వేధిస్తున్న పరిస్థితులు, అంటే ఒక రకమైన బాధ లాంటిది. అది ఏంటయ్యా బాధ అంటే, బాప్తీస అనుభవంలోకి వచ్చిన లేదు నా ముందు చూస్తున్న కొంతమంది ఆడపిల్లలైనా మగపిల్లలైనా, వాళ్ళ తండ్రి తాగుబోతుగాను, పేకాట రాయుడుగాను, కోళ్ళ పందాలు, ఇక బేభత్సం వ్యభిచార మాంద్యము తండ్రి. తల్లి కూడా ఏదో ఒక పొరపాటు చేసి, కొంతమంది ఉంటారు కదా ఆడవాళ్ళు కూడా కొంతమంది నేను చూశాను, ఇంకొక ఇల్లు పెట్టేవాళ్ళు. ఇలాంటి బ్రతుకులు ఉన్నటువంటి పరిస్థితులు, లేదా తొందరపడి అప్పులు చేయటము, ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు ఆ కుటుంబం చాలా అతలాకుతలం అయిపోతూ ఉంటుంది, వేదన పరిస్థితి అయి ఉంటుంది. ఈ సంగతులన్నీ చూస్తున్న ఈ వ్యక్తుల్లో నేను అలాగుండకూడదు, నా జీవితం విప్లవాత్మకమైన మార్పుగా నేను చూపించాలి, నేను అలా ఉండకూడదు, నా తండ్రి చేసినటువంటి పొరపాట్లో నా బ్రతుకు ఉండకూడదు, ఆ పేకాట కానీ, ఆ తాగుడు కానీ, ఆ పాపం కానీ నా జీవితంలో ఉండకూడదు. ఇదిగో నా తల్లి చేసినట్టుగా ఇటువంటి ఆ పాప సంబంధమైన పరిస్థితుల్లో నేను ఉండకూడదు.
నా బ్రతుకు ఒక విప్లవాత్మకంగా అనేకులకు ఆశీర్వాదకరంగాను ప్రభు నిర్ణయించినటువంటి శాశ్వతమైన ఆశీర్వాదం అది నేను పొందుకోవాలి. దానికి తగ్గట్టుగా నేను ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. ఇటువంటి చెగు రాదేంటి వీళ్ళల్లో అని చాలా బాధపడ్డాను. ఇప్పటికీ కూడా 2 రోజుల నుంచి అదే తొలుస్తూ ఉంది నా మనసు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఎవరు నన్ను గదిలిచ్చామనుకో, ఏందమ్మా ఏంది అసలు పరిస్థితులు ఏంటంటే, ఏందోలేయా ఈ బతుకులకి హించే, మా అయ్య అట్ట పోయాడు, ఆయన తర్వాత నేను కూడా అట్టనే పోవాలి, చేసేదేమని. ఏం మార్పు రాదా? మార్పు యాడ్ నుంచి వస్తుంది, ఇంకొకటి ఎక్కడి నుంచో రాదు. మార్పు అనేది ఇంకెక్కడి నుంచో రాదు. గాంధీ గారు అన్నాడు, మార్పు కావాలనుకుంటే అదేదో నీ కాడి నుంచో మొదలుపెట్టబ్బా. అదే మాట రాసి ఉంటుంది ఆ గాంధీ బొమ్మ మీద, ఆ గాంధీ బొమ్మ కాడ. మార్పు నువ్వు కోరుకుంటున్నావు కదా, సమాజంలో అయినా వ్యక్తులైనా కుటుంబంలో అయినా కోరుకుంటున్నావు కదా, ఆ మార్పు ఏదో నీలో నుంచి మొదలుపెట్టు. నువ్వే ఒక రోల్ మోడల్. నా దగ్గర నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా చెప్తాను, నాకు నడవని పరిస్థితి అయినా, ఎంత అంటే కటాబిట్ట అనే పరిస్థితి ప్రస్తుతం. మీకు ఇంకా అర్థం కావాలంటే చెప్పే మాట ఏంటంటే, ఒక 1/2 కేజీ బియ్యం తెచ్చుకుంటాం, మా అమ్మ నేనే కాబట్టి 1/2 కేజీ బియ్యం తెచ్చుకుంటాం. ఈ పూట 1/2 కేజీగా వండుకుంటాం, రేపొద్దునకి 1/2 కేజీ, నైట్ పూట 1/2 కేజీ బియ్యం తీసుకొస్తాం, 1/2 కేజీ ఈ పూట వండుకొని తింటాం, తెల్లారి 1/2 కేజీ వండుకొని తింటాం. ఇట్లా ఇప్పుడు ప్రస్తుతం బండి నడుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే వేరొక అన్న వచ్చిండు, ఇట్లా బాగా ఇబ్బందిగా ఉంటుంది భార్య పిల్లలని చూశాను. నేను ట్రై చేసిన కాడ ఎక్కడ దొరకల. అనుకోకుండా ప్రభు సహాయం చేశాడు. వెంటనే ఆ పిల్లగాడిని పిలిచి రైస్ ఇచ్చి పంపించాను. పాస్టర్ గారు మీకు అండు, నా సంగతి దేవుడు చూస్తాడులే. నేను ఎందుకు ఆ పని చేశానంటే, నేను ఒక మాదిరి చూపించాలి. షాలేం రాజు గారు ఒక మాదిరి చూపించాడు కాబట్టి ఆయన వెనకాల పడి ఇవాళ ఎంతోమంది భక్తి సాధన చేస్తూ ఉన్నారు. దేవుడే మొదటిగా, కానీ మోడల్ చూపించాలిగా, రోల్ మోడల్ చూపించాలిగా. ఆ రోల్ మోడల్ ఇవాళ ప్రతి ఒక్కరూ మండటానికి కారణం ఏంటంటే, ఆ వ్యక్తి తను ట్యూన్ చేసుకొని తనే ఒక మోడల్గా కనపడుతున్నాడు. ఆ కారణాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఆ జీలు వారిలోకి రావటము, వారు కూడా అదే క్రమంలో భక్తి సాధన చేయటం, ఏకాంత ప్రార్థన కానీ, ఒక వ్యక్తితో మాట్లాడటం కానీ, సహాయం చేసే విషయంలో కానీ అన్నీ అలాగ ఒక మోడల్ అన్నమాట. ఎందుకు ఈ మాటలు పరిచయం చేస్తూ ఉన్నాడంటే, దేవుడు అబ్రహాము తను అనుకున్నటువంటి పద్ధతుల నుంచి బయటకు వచ్చాడు. బయటకు రావటమే కాదు, తను దేవుడు చెప్పినట్టు బ్రతకటం మొదలుపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఈరోజు ఆ పాఠం నేర్చుకోవాలి. మనం దేవుడు చెప్పినట్లుగా మన బ్రతుకును కనుక కట్టుకోగలిగితే, దేవుడు నిర్ణయించిన రీతిగా మనం అడుగులు వేయగలిగితే, అసలు నీకు నిర్ణయించిన శాశ్వతమైన ఆశీర్వాదం దుష్టుడు దొంగిలించటం అనేది కళ్ళ అంటే వాడి వల్ల కాదనమాట. మనం ఏం చేస్తామంటే, ఆ వ్యక్తినో ఈ వ్యక్తినో ఏదో ఒక వ్యక్తిని అడ్డుగా చూపించుకుంటా ఏం చేస్తలేయా హించేనని చెప్పి అంటాం. దేవుడు అలా అంటానికి ఒప్పుకోవట్లా. నిన్ను మా పెద్దోళ్ళు నడిచారు, అదే పద్ధతిలో నేను బ్రతుకుతాను, నా బ్రతుకు మా ఓడు మా తర్వాత మా భావితరాలు కూడా హించేలాయా అని అనుకోవటానికా దేవుడు నిన్ను పిలుచుకుంది? అందుకు కాదు. నువ్వు ఒక్కదాని విధేయత చూపిస్తే భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశాన్ని, నీ కుటుంబాన్ని, నీ వారిని ఆశీర్వదించి తలగా నిలబెట్టాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పరంపరలోనే అబ్రహామును పిలుచుకున్నాడు, ఆ పరంపరలోనే నిన్ను కూడా పిలుచుకున్నాడు. ఈ మాటలు వింటున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతున్న సంగతి అది. అయ్యా నాకు పెండ్లి కాలేదు కదా, మరి నా పరిస్థితి ఎలా అంటే, ఎవరు చెప్పారు కాదని? దేవుడే అని చెప్పాడు నీకు పెండ్లి కాదని చెప్పని? దేవుడేమన్నా ఇంకెవరైనా నిన్నేమన్నా శపించారా? అమ్మ వదిలేయండి. మిమ్మల్ని ఎవరైనా శపించారా? ఇట కాదు, ఇట ఇది అని చెప్పని? అసలు మనం నిర్ణయించడానికి లేదు, మన మనసులో నిర్ణయించుకోవడానికి కూడా అవకాశం లేదు. పెళ్లి కాలేదయ్యా, నాకెట్టిస్తాడు ఆ శాశ్వతమైన ఆశీర్వాదం అంటే, ఆయన ఇస్తాడు కాబట్టి ఈ మాట చెబుతున్నాడు. నీకు పెండ్లి అయింది కాబట్టి, సంతానం ఉంటుంది కాబట్టి, నీ వంశాంకురం ఉంటుంది కాబట్టి నీతో కూడా దేవుడు మాట్లాడుతుంది. అయ్యా నా జీవితం ఇలా అయిపోయింది, అయ్యా నా పరిస్థితి ఏంటంటే బాగు చేస్తాను అంటున్నాడు కాబట్టి నీకు ఈ మాట చెబుతున్నాడు నీతో.
బాగు చేస్తాను నేను. నాకు చేతగాంది ఏదైనా ఉంటే నువ్వు దిగులు పడాలా కూర్చొని. చేతగాంది ఏదైనా ఉంటే నువ్వు దిగులు పడాలి. అమ్మో నా పరిస్థితి ఏంది, నా బిడ్డ పరిస్థితి ఏంది, నా మనో సంతానం పరిస్థితి ఏందో, ఏమైపోతుందో, బిడ్డలు అనవసరంగా వాడికి ఇచ్చి చేసామని చెప్పని చాలామంది బాధపడుతూ ఉంటారు. నీ జీవితంలో ఎదురైన ప్రతి అనుభవం కూడా అనేక జీవితాలు కడతానికి ఉపయోగపడుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అనేక జీవితాలని కడతానికి ఉపయోగపడుతుంది ఒక కోణం. రెండో కోణం ఏంటంటే ఆ వ్యక్తితో కలిసి నడిచినప్పుడు ఎదురైన అనుభవాలను బట్టి నిన్ను నువ్వు ప్రొటెక్షన్ చేసుకుంటా. ఒకవేళ ప్రభు చిత్తంలో ఇంకొక వ్యక్తితో నీ చెయ్యి కలిపి ఉంటే ఖచ్చితంగా కలుపుతాడు నా ప్రభు. ఆ చెయ్యి కలిపినప్పుడు ఆ వ్యక్తితో ప్రభు కృపను బట్టి, ఆయన ఇచ్చే ఆలోచనలను బట్టి కలిసి నడవటం, దాంపత్య జీవితంలో కూడా మెలకువలు కలిగి ముందుకు అడుగులు వేయటం, అలాగనే ఆశీర్వాదకరంగా తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి. ఎందుకంటే కొంతమందికి బ్రెయిన్ మెచ్యూర్ కాదు. ఆ మెచ్యూర్ కాని పరిస్థితిని బట్టి మన ఆలోచన ఒక రకంగా ఉంటుంది, అవతల ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఈ రెండు కలవన్నప్పుడు ఇక ఈ ఎడపట్టది బాపట్టది అనే దాన్ని కట్టి లాగి తోలితేనే పంట భూమి అయినా చక్కగా దున్నగలుగుతాయి, ఏంది బండినైనా చక్కగా లాగగలుగుతాయి. రెండు ఎడపటి అయినాయి అనుకో, ఇటు గుంజుతుంది అటు గుంజుతుంది, చివరికి కాడిరగొట్టి ఏందో నాకు ఎందుకు ఇట్టయింది అని చెప్పాను. భార్యాభర్తల దాంపత్య జీవితం ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటా, ఒకరినొకరు ప్రభు కృపలో ఆ లేఖన కాంతిలో ఏంది అర్థం చేసుకుంటా, ప్రేమను పంచుకుంటా ముందుకు అడుగులు వేయటమే. అది అర్థం కానప్పుడు ఏమైందంటే ఇక అంతా అలజడే, అంతా గందరగోళమే. నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నేను నీ వంశాంకురం శాశ్వత కాలం ఉంచాలని ఆశపడుతున్నాను. భూమి అంతమయ్యే సమయం వరకు నీకు శాశ్వతమైన ఆశీర్వాదం. అది అబ్రహాముకు శాశ్వతమైన ఆశీర్వాదం ఇచ్చింది. ఆ పరంపరలో నిన్ను కూడా కోరుకున్నాడు ప్రభు. అబ్రహాము తర్వాత ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు, యాకోబు తర్వాత యోసేపు వచ్చాడు. యోసేపు వచ్చిన తర్వాతనే అసలు ఆట మొదలైంది. ప్రారంభంలో ఇస్సాకుని ఎలాగైనా రాకుండా ఆపాలని సైతానుగాడు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. కానీ నా ప్రభు ఆ ప్రయత్నాలన్నిటినీ విఫలము చేసి, సఫలం కాదు విఫలము చేసి, వాటిని అబ్రహాముకు ఆశీర్వాదకరంగా చేసి అనేక అనుభవాలను అబ్రహాము అనుభవాలు ఘటించేలాగా చేసి, ఆ తర్వాత ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము, ఆ ఓర్పు, పట్టుదలతో కూడిన ప్రార్థన, ఆ జీవితాన్ని ఇస్సాకులోకి వచ్చేలా చేశాడు. తల్లిగా తండ్రిగా నువ్వు చేసే ప్రార్థన లేదు, ఒక యవనస్తుడిగా ఉన్న యవనస్తురాలుగా ఉన్న కొన్ని జీవితంలో ఆటుపోట్లు తగిలినటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉన్న నువ్వు మోకాళ్ళ మీద కనపడుతూ ఉంటే నీ బిడ్డలు కూడా అదే జీవితాన్ని అవలంబిస్తారు. నువ్వు మోకాళ్ళ మీద లేకుండా అరుగుల మీద కూర్చొని ముచ్చటేసావంటే వాళ్ళు కూడా ఒకప్పుడు అరుగుల మీద ముచ్చటేస్తారు. మోకాళ్ళు వేయకుండా నువ్వు టీవీ ముందుకు నుంచి రిమోట్ నొక్కుతావంటే వాళ్ళు కూడా, మా అమ్మ వేసింది కాలు మీద కాలు వేసింది, కాళ్ళు ఆరజాపి కాలు మీద కాలేజ్ కూర్చుంది కాబట్టి నేను కాలు మీద కాలు వేసుకొని చూస్తానండి. మనం ఏమైతే మన టాలెంట్ అంతా అక్కడ కనపడుస్తామో వాళ్ళు కూడా రెడీ అవుతారు. చేయగలిగేది ఏం లేదు. మీకు ఇంకా క్షుణ్ణంగా అర్థం కావాలంటే ఇంకొక విషయం చెప్తాను. ఒక దైవజనుడు తన వ్యక్తిగత సాక్ష్యం చెప్పాడు. షాలెమ్మని కూడా చెప్పుంటారు, మీరు వినుంటారు. తను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకొని స్కూల్ డేస్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారిని ఆ ప్రార్థన గదిలో చూసేవాడంట, ఆ సందులో ఉండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మీరే జాకిలు పెట్టుకోమాకండి, 10 నిమిషాలు నా మాటలు ముగిస్తాను. ఏంది ఆ తలుపు సందులో ఉన్నట్టు చూసేవాడంట వాళ్ళ నాన్ని. నిలువు మోకాళ్ళ మీద కనపడేవాడంట. స్కూల్ డేస్ అంతా అయిపోయింది, 10th క్లాస్ దాకా అదే తంతు. ఆ 10 ఏళ్ళు కూడా, ఆ 10 తరగతులు చదివేంత వరకు కూడా. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మొదలైంది. పై చదువులు చదువుతానికి వెళ్ళేటప్పుడు కూడా డైలీ ఆ ఇంటికి అడగబోయి చూడంగానే, పోయేటప్పుడు చూస్తే మోకాళ్ళ మీదే ఉండేవాడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు చూస్తే మోకాళ్ళ మీదే ఉండేవాడు.
చిట్ట చివరికి అది ఈ చూసినటువంటి ఈ వ్యక్తి జీవితంలో అనుదిన చర్యగా మారిపోయింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవజనుడు అయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మోకాళ్ళ మీద నువ్వు కష్టపడితే నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. కాదని చెప్పని వ్యర్థమైన ముచ్చట పెట్టావా, వీళ్ళు కూడా ముచ్చట పెడతారు. కాదని వ్యర్థమైన చూస్తూ ఉన్నావా, వీళ్ళు కూడా అదే చూస్తూ ఉంటారు. మనం ఏది చేస్తున్నామో మన బిడ్డల విషయాలు అది కనపడుతుంది. అబ్రహాములో తను ఏమి చేస్తూ ఉన్నాడో తన చుట్టూ ఉన్నటువంటి పనివారిలోకి వచ్చింది ఆ జీలు. ఎలియాజరు ఏమంటాడు, రెబ్కమ్మను పెండ్లికి అని చెప్పని తీసుకురావడానికి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు రెబ్కమ్మ కోసం పోయేటప్పుడు ఎలియాజరు అంటాడు, ఆ బావికాడు నిలబడి ఒంటెలో ఎన్ని ఉండి, ప్రభువా నా యజమానుడు పంపించిన పని త్వరితముగా కార్యం చేసి నన్ను తిరిగి ప్రయాణమయ్యేలా చేయి ప్రభువా అనుకున్నాడు. తన మనసులో ఒకటి అనుకున్నాడు, ఈ ఒంటెలకి నాకు నీళ్లు పోసి దాహం తీరుస్తాను ఉండని చెప్పని ఏ అమ్మాయి అయితే చెప్పొద్దో ఇక ఆ అమ్మాయే కన్ఫర్మ్ ఇక అనుకున్నాడు. అబ్రహాములో ఉంది ఆ జీలు పనివాళ్ళలోకి వచ్చింది. అబ్రహాములో ఉంది ఆ జీలు భార్యలోకి వచ్చేసింది. భార్య ఇద్దరు కలిసి దేవుడు వచ్చే సంవత్సరం నీకు పిల్లలు ఇస్తున్నాలంటే నవ్వుతారు, ఇద్దరు ఒకేసారి నవ్వుతారు. ఒక క్రమానికి ఒక టయానికి వచ్చేసరికి వాళ్ళిద్దరిలో నవ్వే విధానం కావచ్చు, భక్తి సాధన కావచ్చు, ఒక లెవెల్కి వచ్చేసింది. అది ఆ తర్వాత ఇస్సాకులోకి వచ్చేది, ఆ తర్వాత యాకోబులోకి వచ్చింది. ఏశావులో కనపడదు పెద్దగా. కాకపోతే అతని గురించి తప్పుడు సాక్ష్యము ఇక తన బ్రతుకును బట్టి పరిశుద్ధ గ్రంథము పౌలు భక్తుడు కూడా అదే వేశ్యను భ్రష్టుడును వేశ్య అయిన వ్యభిచారి అయినటువంటి ఏశావు మీ మధ్యలో ఉంటాడేమో జాగ్రత్తగా ఉన్నాడు. అంటే అతనికి అట్లాంటి బిరుదు వచ్చేసింది, తన దేవుడు నిర్ణయించినటువంటి జ్యేష్ఠత్వం నుంచి తృణీకరించుకోవటానికి. కానీ యాకోబు మాత్రం దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదాన్ని ఎలా అయినా పొందుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆ పరంపరలో ప్రభు కృపను బట్టి దేవుడు ముందుగానే వాళ్ళు జన్మించక మునిపే యాకోబు నేను కోరుకున్న చిన్నవాడిని అన్నాడు. అట్లానే యాకోబు ద్వారా 12 మంది ఇజ్రాయేలీ యొక్క 12 గోత్ర కర్తలు బయటికి రావాలన్నది దేవుని అనాది సంకల్పం. మనం అనుకోవచ్చు, ప్రభు ఈరోజు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు, మరి ఆశీర్వాదం ఎప్పుడు చూస్తాను, ఏం చేస్తానని. అబ్రహాంకి ఇచ్చాడు, విశ్వాసాన్ని బట్టి పునాదులు గల ఆ పట్టణాన్ని చూశాడు. ఆ పట్టణంలో ప్రభు నిర్ణయించినటువంటి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ముందుగానే విశ్వాసాన్ని బట్టి చూశాడు. నిరీక్షణ కలిగి దేవుని పాదాలు పట్టుకుని భక్తి చేశాడు. ఆయనకేం ఊరకపోయిందా? ప్రకటన గ్రంథంలో సాక్ష్యం ఇట్లా 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాల యొక్క పేర్లేంటి? యాకోబు సంతానం పేర్లేగా. పునాదులు 12 మంది అపోస్తులు పునాదులుగా ఉన్నారుగా. ఈ అపోస్తుల మీద వాళ్ళు ఉన్నారు. ఈ మిగతా సంతానం మంచ సజీవరాళ్ళగా పేర్చబడ్డారు. మరి అది ముందుగానే హెబ్రీ పత్రిక సాక్ష్యం ఇస్తూ ఉంది, పునాదులుగా ఆ పట్టణాన్ని ముందుగానే చూశాడని. ఆ పట్టణం కోసమే ఆతృత పడ్డాడు, ఆ పట్టణం కోసమే తను బ్రతికాడు. ఆ పట్టణం ఉందని చెప్పనే ఇక్కడ గుడారవాసి అయ్యాడని. మనం ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఈ ఇల్లుని, అంటే దేహం అని ఇల్లైనా ఈ మనం కట్టుకున్న ప్రేమగా మా తర్వాత పిల్లలకు ఉంటుందయ్యా అని చెప్పని కష్టపడి కట్టుకుని అయినా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అబ్రహాం చేసాడంటే ఇట్లాంటి కట్టుబడులు ఏం లేకుండా గుడారం వేసుకోండు. అంటే మమ్మల్ని ఇవన్నీ బీకేయమంటావు పాస్టర్ గారు అంటే కాదు కానీ వీటి మీద మనసు ఎక్కువ పెట్టుకోకుండా ఇది ఎప్పటికైనా వదిలేసి వెళ్ళిపోయేదే. అది బంగారమైన, ధనమైన, ఆస్తులైన, అక్షర స్థిరాస్తులు అంటే వాహనాలైనా, పొలమైనా ఏదైనా వదిలేసి వెళ్ళిపోయేదే. కానీ వీటన్నిటి మీద కంటే ఎక్కువగా దేవుడు నిర్ణయించిన ఆ ఆశీర్వాదం మీద, ఆయన ఇచ్చిన మాట మీద నీవు మక్కువ పెట్టాలి, ఆశ కలిగి ఉండాలి. అప్పుడు ఇంకా ప్రభు సంతోషిస్తాడు. అలాగే అబ్రహాం మక్కువ కలిగి సంతోషం కలిగి దేవుడు చెప్పినట్టు అడుగులు వేశాడు. కాబట్టి యాకోబు తర్వాత 12 మంది గోత్రకర్తలు వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఒకానొక సమయంలో ఆ చుట్టూ ఉన్న కరువు నుంచి బయటేయటానికి యోసేపుని ఎంచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అసలు ప్రసంగం మొదలైంది. ఇప్పుడు అంత వేసిందంత ఉపద్ఘాతం. ఓ అమ్మ, నువ్వు వదిలిపెట్టేటట్టు లేవుగా పాస్టర్ గారు అనుకోమాకండి. 2 మాటల్లో తేల్చేస్తాను.
ప్రభు కృపను బట్టేది ఆయన అనుమతిస్తే యోసేపు పుట్టిన తర్వాత అసలు ఆట మొదలైంది. ఏంటయ్యా ఆట అంటే, చిన్ననాటి నుంచే చక్కగా ఎదుగుతూ ఉంటే, తండ్రి ఏమో మంచి వస్త్రాలు కుట్టిస్తూ ఉంటే అన్నలంతా యోసేపు మీద అక్కసుతో ఉన్నారు, అంటే కోపంగా. కారణం ఏంటంటే ఈడన్నీ తెసపోయి వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మోళ్ళు చెబుతున్న సమాచారాలు. మన చిన్నతనం మన పిల్లలు కూడా, అరే ఈడు ఇలాగరు, నాకు అదే పేరు పెట్టారు. మా నాన్న మా బాబాయిలు ఏదైనా చేస్తూ ఉంటే బరబరా అవన్నీ తెసపోయి మా తాతయ్య చెప్పేవాడు, అరే విలేకరు ఉండే జాగ్రత్త మీరు ఇప్పుడు అనేవాడు. అట్లనే మన పిల్లలు కూడా ఏదన్నా మనం ఏదైనా చేస్తూ ఉంటే, అయితే ఇంట్లో పెద్ద ఆయన కన్నా చదువుతారు, ఇంటి ఆయన కన్నా చదువుతారు. పాస్టర్ గారు వస్తే, పాస్టర్ గారండి ఇక తెలుసా మా అమ్మ మొన్న ఇదిగో ఆ రేకులు ఈ రేకులు టీవీ పెట్టుకొని చూస్తుందండి అని చెప్పని ఎట్టు పట్టించారనమాట. అదే పరంపరలో యోసేపు కూడా వాళ్ళ అన్నంలో పట్టించాడు. అదొక్కటే కాకుండా వాళ్ళ నాన్న చాలా అల్లలార ముద్దుగా పెంచుకుంటా మంచి మంచి కలర్ఫుల్ వస్త్రాలు ఆయనకు మాత్రమే కుట్టించండు. అది నచ్చట్లా. ఏందిరా వాడికి మనకు ప్రత్యేకత అనుకుంటున్నారు ఈ అన్నలంతా. ఒకరోజు సమయం వచ్చింది, దుష్టుడు వేసినటువంటి ఎత్తుగడ అనమాట. అన్నంలోనే నిర్హేతుకమైనటువంటి ద్వేషాన్ని పెంచాడు. పెంచటమే కాకుండా అది క్రియల్లోకి వచ్చేలాగా చేశాడు. సైతాను కూడా ఈరోజు అనేక కోణాల్లో అనేక రీతులుగా నిన్ను గాయపరచడానికి, నష్టపరచడానికి, సాక్ష్యము కోల్పోయేలా చేయడానికి, పరిశుద్ధత పాడేలా చేయడానికి, కుటుంబమే లేకుండా చేయడానికి, అసలు భవిష్యత్తే లేకుండా చేయడానికి, అసలు ఇంకెందుకు ఈ జీవితము చచ్చిపోతే బాగుండని విరక్తి పుట్టించి బలత్మరణానికి ఆడకు కూడా తీసుకుపోతాడు. ఆడకు పోయి చివరంచుల్లోకి పోయి బయటకు వచ్చావా ధన్యుడివే, ధన్యురాలివే. లేదు అంతే పోయావు అనుకో, ప్రభు యొక్క అనాది సంకల్పంలో నిర్ణయించినటువంటి ఆ శాశ్వతమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. దాన్ని ఎలాగైనా నువ్వు పొందుకోకుండా చెడగొడతామే సైతాను గాడు యొక్క కుయుక్తి అనమాట. వాడి ఎత్తుగడ, వాడి ప్రయత్నం. మన జీవితాల్లో ఏ విషయమైనా చూడు, బాగా గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు అనుకున్న పని నీ ద్వారా జరిగించాలనుకున్నప్పుడు, ఆయన అనుకున్న ఆధ్యాత్మిక పరిపక్వత నీలోకి వచ్చింది అనుకున్నప్పుడు, డైరెక్ట్గా సైతాన్ గాడు వచ్చి నీ పక్కన నిలబడి నీకు జీవితమే లేకుండా, భవిష్యత్తే లేకుండా, వాడికి చేతనైనంత వరకు నిన్ను నష్టపరచడానికి చూస్తాడు. ఆ నష్టాన్ని బట్టి నువ్వు గనక వాడి చెప్పే ఆలోచనకు చిక్కావంటే మాత్రం నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటాడు వాడు చెప్పిన ఆలోచనకు నువ్వు చిక్కావా నిన్ను ఫుట్బాల్ ఆడుతాడు. ఇక ఫుట్బాల్ ఆడుతున్న మామూలుగా ఆడ్డనమాట. అయితే మరి నేనేం చేయాలి పాస్టర్ గారు అంటే, అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటే, ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభు ఈయన నా దగ్గర నుంచి తరిమి, ఆమేన్ హల్లెలూయా, ఏమనాలా, ఈయన నా దగ్గర నుంచి తరిమి, నీ అనాది సంకల్పంలో నువ్వు నిర్ణయించినటువంటి ఆశీర్వాదం, నువ్వు అనుకున్నటువంటి ఆ పని, నువ్వేమైతే నన్ను నా ద్వారా ఇలా పనులు చేయించుకోవాలనుకున్నావో అవేవి జరగకుండా నువ్వు ఆశించిన పరిపక్వతలోకి నేను వచ్చాను. ఇంక 2 నిమిషాల్లో అంటే 2-3 రోజుల్లో ఇంకా పూర్తిగా వస్తావు నువ్వు కాదు. ఈ లోపల వాడు వచ్చి కొడతాడు నేను. అది ఏ టైప్లో కొడతాడో తెలియదు. అందుకే పౌలు భక్తుడు మీరు మెలకువగలిగి, యేసయ్య కూడా చెప్పాడు, మీరు మెలకువగలిగి శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి. మనం ఏం చేస్తామంటే పగలంతా ఏదో చాకరీ పెట్టుకుంటాం, పనికి పోయి రావటం, ఇంట్లో పని ఏదో చేసుకుంటాం. వాటన్నిటి విషయంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి మనం చేయవలసిన ఉదయ సాయంకాలం ప్రార్థనల విషయంలో చాలా నీరు గారిపోతాం. ఆ నీరు గారిపోవటమే, ఇలాగా విస్తారమైన పనులు పెట్టడమే సైతాను గడి పని. అది నువ్వు మెలకువగలిగి తెలుసుకున్నట్లయితే ప్రభు కృపనిస్తాడు. ఎందుకంటే అది నాకు తెలుసుకోవటం కుదరట్లేదంటే కుదరదు. ఎందుకంటే మనం మానవ శరీరంలో అంటే మట్టి దేహంలో ఉన్నాం.
యేసు ప్రభు వారే అన్నాడు, ఇది అంధకార గడియను మీ గడియ ఉన్నది అన్నాడు. అట్లాంటి మన జీవితాల్లో కూడా పొడచూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన జీవితంలోకి వచ్చినప్పుడు నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు వచ్చే సందర్భాలు ఉన్నాయి. సైతానుగాడు ఏమనుకున్నాడు, ఇది అంధకార గడియు మీ గడియు ఉన్నదని చెప్పి ఆ సందర్భంలో సైతానుగాడి యొక్క చర్య ఏంటంటే ఇస్కరియోతు యోధాని పట్టుకున్నాడు. ఇస్కరియోతు యోధాని పట్టుకోవటమే కాదు, నెక్స్ట్ ఏంటంటే ఇంతటితో యేసుక్రీస్తు యొక్క పని అయిపోయింది. ఇక నా ఇష్టారాజ్యంకి ఇదంతా నేను అనుకున్నట్టుగా ఇక సాగిపోతాను, ఆగిపోదు, ఇక నా ఇష్టం అనుకున్నాడు. కానీ యేసు ప్రభు వారు లేఖనాల ప్రకారమే అప్పగింపబడ్డాడు. కానీ సైతానుగాడు ఎన్నో రకాల కుట్రలు కుయుత్తులు పన్నాడు. శాస్త్రులు, పరిసరులు, ధర్మశాస్త్రులు, మత పెద్దలు, ఇంకా ఇన్ఛార్జి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హేళన చేసి కృంగగొట్టి నానా నీచమైన మాటలు మాట్లాడేలా చేశాడు. అయినా కానీ ప్రభు వాటి మీద మనసు పెట్టలా. వాటన్నిటిని ఇదిలిచ్చి పక్కన పడేసి ఆయన తండ్రి అనే దేవుడు నిర్ణయించినటువంటి ఆ నిర్గమం, అంటే ఆయన చేసి వెళ్ళవలసినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని మీదే, ఆయన చెప్పిన తండ్రి అయిన దేవుడు చెప్పిన ఆ మాట మీదే లక్ష్యం ఉంచాడు. తన మనసంతా కేంద్రీకరించాడు. కాబట్టి ఇవన్నీ ఏం పట్ల పేతురు ఏసై చేయట పట్టుకొని, ప్రభు అది నీకు దూరమవునుగాక, శిలువ మరణం నీకు దూరమవునుగాక అంటే, సాతానా వెనకబో, మనుషుల ఆలోచనల మీద ఉంది నీ మనసు అంతా, దేవుని సంకల్పం ఏంటో అర్థం కావట్లేదు నీకు. ఆడ చెప్తాడు ప్రభు, దేవుడు నిర్ణయించిన ప్రకారమే నేను వెళ్తున్నా, నా నిర్ణయం కాదు అన్నాడు. ఆ టైంలో సైతానుగాడు అయిపోయింది ఇక అనుకున్నాడు. కానీ నా ప్రభు ఆ కొద్దిపాటి శ్రమలు ఎదుర్కొన్న తర్వాత మహిమతో తండ్రి సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సజీవుడే నీలోను, నాలోను, మనందరిలోనూ, మన మధ్యలోనూ ఉండి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటల్లో నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యోసేపు నా గొంతులో పడేసారు, అయిపోయింది అనుకోండి. సైతానుగాడు స్కెచ్ అది అయిపోయింది ఇక అనుకోండి. ఆ తర్వాత ఇష్మాయిల్ వచ్చారు, వాళ్ళ అన్నను ఒకడు గెలిచాడు దేవుడు. అరే రే, ఈ రక్తాపరాధం మన మీద ఎందుకు, మన కళ్ళ ముందు ఉండకూడదు, వాడు దూర ప్రాంతానికి పోతాడు, ఆ ఇష్మాయిల్ వస్తున్నారు, వాళ్ళకి అమ్మేద్దాంరా. వెంటనే రక్తాపరాధం నుంచి వాళ్ళు తప్పించబడటమే కాదు, ఇంత వెండికని అమ్మబడ్డాడు యోసేపు. తర్వాత సంతలో పెట్టారు, అమ్మబడ్డాడు. ఆ తర్వాత పోతీఫర్ ఇంటికి వచ్చాడు, అక్కడ వాళ్ళు దీవించబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. శత్రువులే వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నారు. మనం ఎక్కడ అడుగు పెట్టినా ఒక క్రైస్తవుడుగా నువ్వు ఆడ పని చేస్తున్నా ఎక్కడ వాళ్ళు ఆశీర్వదించబడాలి. వాళ్ళ క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఆశీర్వదించబడాలన్నమాట. వాళ్ళు ఆశీర్వదింపబడుతూ ఉంటే ఎందువల్ల ఈ ఆశీర్వాదం వస్తుంది ఏంటనే సంగతి యాకోబు మావకు అర్థమైంది. ఎవర్రా ఏంటంటే, మా పిల్లలు ఉన్న వీడు పనికి మాలి సంత, వీళ్ళు ఉండటం వల్ల ఉపయోగం లేదు, మా అమ్మాయి కొడుకు వచ్చిండు, మా చెల్లెలు కొడుకు వచ్చిండు, వాడు వచ్చిన కాడి నుంచి ఆశీర్వాదం అంతా మొదలైంది. అసలు ఆశీర్వాదం ఈ నుంచే వచ్చిందని చెప్పని వాళ్ళ మామ ఇంకా కుయిక్గా ప్రయత్నం చేయడం, పనులు చేసుకోవడం మొదలుపెట్టి, యాకోబుకు కూడా అర్థమైంది, నేను రాకముందు ఇక్కడ ఏం లేదు, అంత ఎండిపోయిన ఎవరు, నేను వచ్చిన తర్వాత అంత పచ్చదనం కనపడుతుంది, అంత ఏమి లేదేడా అని చెప్పాను. చివరికి యాకోబుకు కూడా అర్థమై యాకోబు కూడా దేవుని సలహా తీసుకొని అడుగులు వేయటం మొదలు పెడితే ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి వాళ్ళ మామ దగ్గరే 2 గుంపులు అయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంది గొప్ప ఆశీర్వాదం అన్నమాట. యోసేపు కూడా అక్కడ పోతీఫర్ ఇంట్లో అక్కడ ఉన్నప్పుడు ఆశీర్వదింపబడ్డాడు, ఆ ఫరో ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వదింపబడ్డాడు. అయితే ఆశీర్వదింపబడ్డప్పుడు ఎవరి వల్ల ఆశీర్వాదం అంటే ఫరోకి అర్థమైంది, ఈ యోసేపు వచ్చినప్పటి నుంచే కదా ఈ ఆశీర్వాదం అంతా. నిన్ను బట్టి నన్ను బట్టి కూడా లేదు, నువ్వు ఒక మెట్టినింటికి వెళ్ళావా, లేదు నువ్వు ఒక ఇంటికి అల్లుడికి వెళ్ళావా, లేదు కోడలకు నువ్వు ఇంటికి వచ్చావా, అల్లుడికి ఇంటికి ఏ కోణంలో నువ్వు వచ్చిన దాన్ని బట్టి వారికి ఆశీర్వాదం కలగాలి.
అలాగనే బాప్తిసం పొందావు నువ్వు బాప్తిసం పొందిన కాడి నుంచి ఇక ఆ కుటుంబంలో అంత నెమ్మది, సమాధానము, ఆశీర్వాదం కనపడాలి. అయ్యా ఇదిగో మా జీవితాల మీద పలానోడు ఇలా శత్రుత్వం కలిగి ఉంటే, ఎంతో దుర్మార్గం చేస్తూ ఉంటే, ఇదిగో మా ఓడు మోకరించి ప్రార్థన చేయటం వల్ల ఈ కార్యం జరుగుతుందని చెప్పని సాక్ష్యం ఇవ్వాలి. అలాగ నీ భక్తి సాధన ఉండాలి. యోసేపు తను ఎంతో అక్కడ మనం చదువుకున్న మూలవాక్యం ఆ పైన ఉన్న మాటలు ఏంటంటే, ఇనుప సంఖ్యల చేత అతను బాధించబడ్డాడు, అయినా కానీ దేవుని మీద సనగల. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏం దేవుడో ఏం వల్లకాడో, ఈ ఒక్క రోజన్నా బాగుపడింది లేదు అని ఆ ఇజ్రాయేలీలు కనుక కానాను యాత్రలో సనిగినట్టు మనం ఉండకూడదు. ఏ స్థితి అయినా ప్రభు నీకు స్తోత్రాన్ని యోబులాగా మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఉన్నప్పుడే దేవుడు సంతోషిస్తాడు, నిన్ను నలపటం అనేది తగ్గిస్తాడు. నలిపేది ఎందుకంటే బాలుడికి స్వాభావికంగా జన్మతానే మూఢత్వం అనేది ఉంది. మనలో కూడా రక్షణ పొందిన తర్వాత కూడా ఈ మూఢత్వం ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో కూడా మూఢత్వం ఉంటుంది. ఏం మూఢత్వం పాస్టర్ గారు ఎట్లుంటుంది? అది ఏంటంటే ప్రభు ఒకటి చేయితే ఒకటి చేస్తూ ఉంటాం మొండిగా, అదొక మూఢత్వం. మా రక్షణ పొందంటే ఊరు కాదులే ప్రభు. పాస్టర్ గారు కూడా అడుగుతారు, రక్షణ పొందంటే వచ్చే సంవత్సరం ఈస్టర్ పండగకి ఒక ఆఫరు, క్రిస్టమస్ పండుగ ఒక ఆఫరు, న్యూ ఇయర్కి ఒక ఆఫరు, నా పుట్టినరోజు అప్పుడు ఒక ఆఫరు, మా పెళ్లి రోజు ఒక ఆఫరు, ఇట్లా రకరకాలుగా పెడతారు ఆఫర్లు. ఈ ఆఫర్లు పెట్టినప్పుడు ఈ లోపల ఉండటానికి గ్యారెంటీ ఉందా? ఎవరైనా రాసి ఇచ్చారా కాగితం? ఏది ఎంత ఉన్న వాళ్ళు టప్ప రాల్చున్న రోజులు ఎవరికి గ్యారెంటీ లేదు. ప్రభు అంటాడు నిన్ను ఆశీర్వదించడానికి బాప్తిసం ముందంటాడు. కాదు నాకు చిన్న బలహీనత ఉంది, తొందరపడి మా ఆయన్ని తిడతా ఉంటా, తొందరపడి మా వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటా. ఈ నోరు జారి ఎవరు ఉంది కాబట్టి ఇది కంట్రోల్ అయిన తర్వాత ఎప్పటికైతే అది ప్రభు చిత్తమై పరదేశులమో ప్రియుల అని పాట పాడేదాకా ఆ టైం దాకా కూడా మారుతుంది. మరి ఎలా మారుద్ది అంటే ఆయనలోకి వచ్చి ఆయన బచనలాడుకుంటా ఉంటే ప్రతి బలహీనత నుంచి బయటేస్తాడు. ఈ మూఢత్వం ఇంకో కోణం ఏంటంటే ప్రభు ఒకటి చూస్తుంటే ఇంకో దానికోసం మొండిగా ప్రార్థన చేస్తాం. నేను అనుకున్నది ఇప్పుడు ఖచ్చితంగా అవ్వాల్సింది ఎట్టయితే ఆయన నిర్ణయకాలం జరగాల. ఆయన నిర్ణయకాలం ఒకటి ఉంటుంది, దానికి జరగాలి. లేదనుకో అమ్మ ఫలానా వాళ్ళ మీద నువ్వు కోపం పెట్టుకున్నావుగా తీసే అంటాడు. చాలేమన్నా అన్నట్టు బాప్తిస్మాలు ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు ఈ చేయికి తర్వాత ఇద్దు కానీ వాళ్ళ గుద్ది ఆ తర్వాత బాప్తి ఎట్ట కుదిరిద్దామంటే అట్టయితే కుదరదులే బాప్తిస్మాలు. అట్లనే కోపాన్ని తీసే అంటాడు. కాదు అది అంతే లోపల గూడు కట్టుకుని ఉండాలి. తేనె పట్టు కనుక అట్టుండి అదే బాగుంది కమ్మగుందని. మరి ఆశీర్వాదము ఇంకా కమ్మగుంటుంది. మరి దీన్ని వదిలేసుకుంటేనే కాదు ఆ ఆశీర్వాదం వచ్చేది. ఇప్పుడు తేనె కావాలా, తేనె తెట్టట పట్టున్నది కావాలా? తేనె తెట్టట్టుంటే ఉపయోగం లేదు. దాంట్లో తేనెటీగలు వచ్చి పౌర్ణమానికంటే ముందు అవి దాంట్లో ఆ తేనె పెడతాయి. పౌర్ణమి ఎంటర్ అవుతుందంటే మొత్తం అయ్యే తాగుతాయి. ఇప్పుడు పగ ఎట్లాంటిదంటే పగ, ప్రతీకారం, కక్ష, ఈర్ష్య, ద్వేషం, పక్కనోడు ఇటు అయిపోవాలని చెప్పని తేనె తెట్ట లాంటివి అనమాట. ఆ తేనె లోపల ఉంటేనే మనకు ఆశీర్వాదం. ఇప్పుడు ఈ తేనె తెట్ట కావాలా లేకపోతే తేనె కావాలా? ప్రభు అంటాడు ఈ తేనె తెట్ట తీసేయి, అది నీకు అక్కడ అవసరం లేదు, అది ఉండాల్సింది కాడ ఉండాలా, అది బయట ఉండాలి. నీకు బయట ఉంటేనే నేను నీ లోపల వచ్చి నిన్ను ఆశీర్వదిస్తా, నెమ్మదిస్తా, సమాధానం ఇస్తా. ఏంది నువ్వు అడిగిన ప్రతిదానికి సమాధానం, ప్రార్థనకి ప్రత్యుత్తరం ఇస్తానంటాడు. మనం ఏం చేస్తామంటే ఇవన్నీ లోపల తెచ్చి పెట్టుకుంటాం. ఆ చేను చెట్టుకి కనుక రంధ్రాలు ఉన్నట్టుగా ఒక్కొక్కటి తీసుకొచ్చి అటు పెట్టుకుంటాం. చివరికి ఆశీర్వాదం మన చేతులారా మనమే ఆ మూఢత్వం పోవటానికే ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. కారణం ఈ మూఢత్వం అన్నమాట. ఆ మూఢత్వం పోవటానికే కొన్ని రకాల పరిస్థితులు మన జీవితంలోకి అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు నీకు తెలియకుండా నీలోకి దీనత్వం వచ్చేస్తుంది. నీకు తెలియకుండా నీలోకి ఒక వ్యక్తిని క్షమించే గుణం వస్తుంది. నీకు తెలియకుండా నువ్వు అప్పుడు దాకా వాళ్ళు ఇట్టవాలనుకున్న వాళ్ళ కోసం నువ్వు హట్ అయ్యి చివరికి మోకాళ్ళు వేసి దేవుని పాదాలు పట్టుకుని ఉపవాసించి మరి ప్రార్థన చేసి వాళ్ళని సంపాదించుకుంటావు. ఆమేన్, హల్లెలూయా.
ఇవన్నీ ఆడ నుంచి వస్తాయంటే మరి నువ్వు కాస్త శ్రమల కొలిమిలోకి వెళ్తేనే పరిస్థితులన్నీ సరిగ్గా లెక్కలోకి వస్తాయి. మనం ఏం చేస్తాం, ఈ పరిస్థితుల్లో మనం ఒకటి అనుకుంటుంది జరగట్లేదు కాబట్టి దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నాకేం చేయట్లేదు, ఏందో అని చెప్పని నీకు ఇట్లా పెడతాం చెయ్యి. ఆడ కూర్చొని తినే తిండి మానుకొని శుభ్రంగా చికెన్ చేసుకొని బిర్యానీ ఆడ చేసుకొని ఆడ కూర్చుంటే ఇక్కడ పెడుతూ చెయ్యి ఏందో అమ్మాయి రా తిందు కానీ అంటే ఉండవయా తిను, నువ్వు తినిపో, నాకు తినాలి బుద్ధి కావట్లేదని అడి చేసి ఇడి చేసి కుక్కలకో లేదంటే సర్దిపడి అట్ట పారేయటం ఇట్ట అయిపోద్ది. కానీ పట్టుమని ప్రశాంతంగా తినడానికి అవకాశం ఉండదు. అసలు ఇవన్నీ ఎందుకు? సాల్వ్ చేసే సమస్య, నువ్వు చేసే సమస్య ఉంటే దాని విషయంలో నువ్వు దిగులు పడాలి. అవునా? నేను అనుకుంటున్న పని నా ద్వారా జరిగేదైతే టక్మని వెళ్ళి చేసి యువతలకు రావటమే. నా ద్వారా జరిగేది కాదు కాబట్టి ఇంక నేను దేవునికి అప్పచెప్పాలి. దేవునికి అప్పచెప్పి దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు వేచి ఉండాలి. ఆ వేచి ఉండటమే మనకు కష్టం. దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు మనం వేచి ఉండాలి. ఆ వేచి ఉండటమే మనకు కష్టం అన్నమాట. రమ్మ లోపలికి రండి. ఏంది, దేవుడేమో ఆయన అనుకున్నటువంటి కొలతలు నీలోకి రావాలని కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ ఉంటే మనమేం చేస్తామంటే మనం అనుకున్నది జరగట్లేదని ఆయన మీద సణుగుతూ ఉంటాం. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు 10 అద్భుతాలు చూశారు. ఫరో ఎలా పీడించబడ్డాడో, దేవుని చేత బాధించబడ్డాడో చూశారు. సమృద్ధి గలవారిగా మిమ్మల్ని బయటకు పంపిస్తానన్నాడు, అలానే వచ్చారు. ఎర్ర సముద్రం కాడకు రాగానే ఏందిరా మోసే అన్నారు. మోసే ఏంది ప్రభు అన్నాడు. ఊరక నాకెళ్ళి చూచావేంది, నీ చేతిలో ఉన్న కర్ర జాపు అన్నాడు. 6 నెలలు నా దటికి దాటారు. వచ్చారు మీద పడ్డారు అనుకున్నారు. ప్రభు అప్పటిదాకా ముందున్న ఆయన అగ్నిస్తంభంగా అవతలకి వెళ్ళిపోయి వీళ్ళకి మధ్యలో నిలబడి వీళ్ళ పక్షంగా వాళ్ళతో పోరాడుతున్నాడు. నీ విషయంలో ఎవడైనా శత్రువుగా ఉన్నాడా? రహస్యంగా ఏదన్నా నీకు కనబడకుండా ఏదైనా ప్రయోగాలు ఇలాంటివి ఉన్నాయా? అసలు ఆయనకు అప్పచెప్పు, ఆయన నిలబడమని చెప్పు. నువ్వు ప్రభు అన్నాడు, ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా ఫరో మధ్యలో నువ్వు నిలబడ్డావు, అగ్నిస్తంభం నువ్వు నిలబడు. ఈ నేను డీల్ చేయలేని, నా వల్ల కాదు, నేను బలహీనురాని, నువ్వు చూసుకో ప్రభు అని చెప్పి ఆయనకు అప్పచెప్తే ఎవడైతే నీ మీద పగ పొనుకుతాడో, ఎవడైతే ఏదో చేద్దాం అనుకుంటాడో వాడికి పెట్టె కడతారు, లేదంటే పాడే కడతారు. ఏంది, పెట్టోడైతే పెట్టె కడతారు, పాడేవాడైతే పాడే కడతారు. నేను అందరికి బాగా చెబుతా, ఈ క్రైస్తవుడితో కానీ దేవుని సంఘంతో కానీ సేవకుడితో కానీ ఎవరైనా పెట్టుకున్నారా? ఎవరైనా పెట్టుకుంటే షాలేం అన్న అంటూ ఉంటాడు. మా ఆత్మీయ తండ్రి దావిది పాష గారి గురించి, దావిదు నీచెవుడని పెట్టుకుంటే దినం ఖర్చులు, మట్టి ఖర్చులు, గుంత ఖర్చులు, పెట్టె ఖర్చులు అన్నీ పెట్టుకొని నీతో పెట్టుకోవాలా? అంత డేంజర్ వాళ్ళు. ఏంది, నేనంట నా మాటను ఉదాహరణకు తీసుకొని క్రైస్తవుడితో, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తితో, సేవకుడితోైనా, నువ్వు పరిచారకుడివైనా, సంఘ పెద్దవైనా, ఏంది నీతో ఎవడైనా పెట్టుకున్నా, సంఘంతో మందిరంతో ఎవడైనా పెట్టుకున్నా వాడు ఖచ్చితంగా మట్టి ఖర్చులు, గుంత ఖర్చులు, ఏసీ పెట్టె ఖర్చులు, వాడిని పెడతానికి కావాల్సిన పెట్టె ఖర్చులు. క్రైస్తవుడైతే అదే, హైందువుడైతే పూడ్చే సెక్షన్ అయితే పాడా, కాల్చే సెక్షన్ అయినా పాడా, కట్టెలు మొత్తం రెడీ చేసుకోవాలి. ఏంది అన్నీ రెడీ చేసుకొని వాడు పెట్టుకోవాలి. వాడు అట్నే పెట్టుకోండు కాలనీలో. నా భక్తి నేను చేసుకొని పోతున్నా, ఇంట్లో కూర్చొని రహస్యంగా ఆ విగ్రహాల ముందు కూర్చొని ఏదేదో వ్యవహారాలు, చండీయాగం, మహాచండీయాగాలని ఆళ్ళకి చెప్పి చేయించి అంతటితో ఆగిన ఆ ఇల్లు మారి యువతలకు వచ్చాం. పక్కనే ఉండేవాళ్ళు ఇంతకుముందు. మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పోయి మళ్ళీ యువతలకు వచ్చి మళ్ళీ అదే పని చేస్తాను. నేనెందుకు నా పని నేను చేసుకున్నాక దేవుని మాటలు అందిస్తా, ఊరకుండొచ్చు. నెట్నే అనుకుని కరెక్ట్గా కన్ఫర్మ్ అయినట్టుంది, ఏమీ తిరుగు లేకుండా స్ట్రోక్ వచ్చి పోతున్నాం అనుకుంటానే ఉన్నా. అట్నే పోయిండు. నీకు ఎవడైనా, నీకు తెలియకుండా ఎవడైనా శత్రుత్వం కలిగేదైనా చేస్తాను అని చెప్పని ఉంటే, నీతో ఎవడైనా సవాల్ వేసి ఉన్నా, లేదు నీకు తెలియకుండా ఎవడైనా చేస్తున్నా, ప్రభు నీకు వాటికి మధ్యలో, వాళ్ళకి మధ్యలో అగ్నిస్తంభం నిలబడి వారితో పోరాడతాడు, తీర్పు తీరుస్తాడు, నీకు జయాన్నిస్తాడు. నువ్వంటే భయం కలిగేలా చేస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన దగ్గర కూర్చొని ఆయన చెప్పినట్టు
ఇజ్రాయేల్ ప్రజలు కనుక ఈ ఎర్ర సముద్రం దాటైపోగానే నెక్స్ట్ టైం వచ్చింది, వెంటనే మారా అనుభవం కాడికి వచ్చారు. ఏరా మోసే అన్నారు. దేవుడు అద్భుతం చేశాడు. ఆ తర్వాత నీళ్ళ అనుభవం వచ్చింది, ఆడ అద్భుతం చేశాడు. మాంసం రా అన్నారు, ఆడ అద్భుతం చేశాడు. మన్నా అన్నీ చూశారు. చివరికి అంతా చేసింది ఏంటంటే, వీళ్ళు ఎక్కువ చేసింది ఏంటంటే దేవుని గాయపరచడం. మనం అలా ఉండకూడదు. ఎదురవుతున్న అనుభవాల్లో ప్రభు అన్నాడు, ఇటు నుంచైతే 4 రోజులు పోచారు లేదా 11 రోజులు పోచారు. వీళ్ళు ఇటు కాదు కానీ వీళ్ళని పరీక్షించాలి, వీళ్ళు కరెక్ట్గా ఉంటారో లేదో పరీక్షించాలి. కాబట్టి ఎర్ర సముద్రం ముందుకు తీసుకున్నాం. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో అయినా ప్రభు తన సంకల్పం అనుకూలమైనటువంటి ఆశీర్వాదం నీకు ఇవ్వాలని నిర్ణయించాడు. కాబట్టి ఆశీర్వాదాన్ని నువ్వు దక్కించుకుంటావో లేదో, ఆశీర్వాదాన్ని పొందుకోవాలని తపన కలిగి ఆయన పాదాల చెంతబడి ఏదన్నా కానీ ప్రభు నువ్వు నిర్ణయించింది నాకు ఇస్తావా లేదని మొండిగా ఆ రూచము గనక నయోమితో గనక నువ్వు రావద్దని చెప్పొద్దు. నా ఏదైతే అదేంది నీతో నేను వస్తా, ఇద్దరం పోదాం అని చెప్పి పోయినట్టుగా మొండిగా ఆయన పాదాలు పట్టుకొని కూర్చోవాలి. కంచె అలాగ యోసేపు కూర్చున్నాడు కాబట్టి ప్రభు 2 పాళ్ళు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అతడు ముందుగానే తనకొచ్చిన కలలు చెప్పాడు, తన అన్నలకు చెప్పాడు, తండ్రికి చెప్పాడు. ఆ కలలు నెరవేర్చడానికే కొన్ని సందర్భాలు ఉపయోగపెట్టుకొని తన తండ్రి రాహేలు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి 14 సంవత్సరాలు ఓర్పుతో నిరీక్షణ కలిగి తన మామ ఇంటికాడ ఆ చాకిరి చేసుకుంటే భక్తి సాధన చేస్తానే ముందుకు అడుగులు వేశాడు. ఆ భక్తి జీలు పరంపర యోసేపులో కనపడదు. కాబట్టి 13 సంవత్సరాలు బాధించబడ్డా ఏదో ఒకనాడు ఖచ్చితంగా నా ప్రభు నన్ను కనికరిస్తాడు, కటాక్షిస్తాడు, ప్రభు నిర్ణయించినటువంటి అది నేను ఖచ్చితంగా చూస్తానని నిరీక్షించి ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఒక గడి వచ్చింది, యోసేపు చెప్పినట్టే వాళ్ళ అన్నలు వచ్చి ఆయన ముందు సాగిలు పడుతుంది చూశాడు. 1-2 సార్లు ఓర్చుకున్నాడు, అణుచుకున్నాడు, తను పరిచయం చేసుకున్నాను. వీళ్ళు మర్చిపోయారు, యోసేపును మర్చిపోయారు. యోసేపు మాత్రం అన్నల మోకాలు మర్చిపోవాలి. 1-2 సార్లు అణుచుకున్న 3వసారి బోర్ని ఏడ్చారు. అన్నలారా నేనేనయ్యా మీ తమ్ముడిని అని చెప్పాను. అక్కడ ఓ మాట ఉంటుంది, చాలా ఇష్టమైన మాట, నాకు ఇచ్చిన వాగ్దానం. అన్నలు అనుకుంటారు తండ్రి చనిపోయిన తర్వాత ఇదేదో ఒకటి చేస్తాడు మళ్ళీ అనుకుంటే, కాదు. మీరు కీడు కోసమే చేశారు కానీ అది నా ప్రభు మేలుకే మార్చాడు. ఇంతమందిని పోషించడానికి వారిలో మీరు కూడా పోషింపడటానికి దేవుడు మేలు చేశాడు. సురక్షితమైన ఈ ప్రాంతానికి రావడానికి అబ్రహాం ఆ రోజు చెప్పిన ఆ మాట నెరవేర్చబడటానికి ఇలా తీసుకొచ్చాడు. ప్రభు మన జీవితంలో ఒక్కొక్క శ్రమైన, వేదన, నింద, అవమానమైన ఆయన ప్రణాళికలో నిర్ణయించుకున్న ఆ దిశగానే తీసుకెళ్తాడు కానీ నీకు కీడు కలగటానికి తీసుకుపోడు. వెళుతున్న ప్రతి అనుభవంలో, ప్రతి పరిస్థితిలో ఒక శ్రేష్టమైన పాఠం నువ్వు నేర్చుకుంటావు. నా ప్రభు కృపను బట్టి నా జీవితంలో ఇప్పటి వరకు ఆయన అనుమతించిన అనుభవాల్లో నుంచి అనేకమైన పాటలు రాసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ ప్రతి పాట ఒక అద్భుతమైన మాట. అలాంటి అనుభవాల్లోంచి ఒక పాట, నా స్థితి నా పరిస్థితి చూస్తున్నావు గయా, మార్పు కలుగక మార్గం తెలియక మరణాపేక్ష అంటే చచ్చిపోవాలని ప్రేరేపించబడతా, కన్నీళ్ళే అన్నపానంలే కలవరం బీచి నన్ను ఆవరించింది, చూస్తున్నావు కానీ ఒక పాట. ప్రభు చిత్తమైతే రేపు 15వ తారీఖు అది రిలీజ్ అవుతుంది. ఏంది ఈ పాట? కంజరం మీద ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. మన్నా మినిస్ట్రీస్ నర్సరావుపేట అఫీషియల్ అని కొడితే వచ్చేస్తుంది. ఆ ఛానల్లో ఇప్పుడు మీతో మాట్లాడుతున్న వర్తమానం కూడా దాంట్లోకి వస్తుంది. చక్కగా అందరూ ప్రభు కృపను బట్టి వింటూ ఉన్నారు. చాలా అద్భుతమైన పాటలు ఈ అనుభవాల నుంచి రాయిస్తూ ఉన్నాడు. ఆ రాయించిన ప్రతి పాట చాలామందిని ఓదార్చింది, ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ నేను నలగకపోతే ఈ పరిమళ సువాసన బయటకు వస్తుందా? నన్ను నేను తగ్గించుకునే అనుభవం వస్తుంది మొదటిగా.
అలాగనే ఏదో ఒక నాడు నా ప్రభు ఖచ్చితంగా నా బ్రతుకును ఉద్ధరిస్తాడు, కటాక్షిస్తాడు. ఆయన అనుకున్నటువంటి శాశ్వతమైన ఆశీర్వాదం నాకు ఇస్తాడు. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాటలు మీ ముందు అంటున్నానంటే, ఈ శ్రమలైన వేదనలైన తాళుకొని ప్రభు కృపను బట్టి నిలబడటానికి అసలు కారణం ఏంటంటే, మా పెద్దలు చేసిన పొరపాటును బట్టి సొలొమోను జీవితాన్ని, దావీదు జీవితాన్ని చూశాను నేను. అబ్రహాం జీవితాన్ని చూశాను. అబ్రహాము దావీదు పొరపాట్లు ఉన్నాయి వాళ్ళు. ఆయనేమో చీకటి గాఢ నిద్రపోయాడు అబ్రహాము. దావీదేమో చిన్న పొరపాటు చేసి దేవుని దృష్టిలో గాయపరచబడు, దేవునే గాయపరిచిన సందర్భం. అయితే సరి చేసుకొని దేవుడు కోరుకున్నట్టుగా నిలబడ్డాడు. నిలబడితే ప్రభు శాశ్వతమైన ఆశీర్వాదం ఇచ్చాడు దావీదు కూడా. దావీదు తర్వాత సొలొమోనుకి ఇస్తే, సొలొమోను పండు వృద్ధాప్యమందు దేవునికి నచ్చనటువంటి పనులు, దేవునికి నచ్చనటువంటి పని ఏంటంటే అన్య స్త్రీలను పెండ్లాడి వాళ్ళు చెప్పిన దానికి తలొగ్గి ఆ దేవునికి నచ్చని పని చేస్తే సొలొమోను తర్వాత ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం లేదు, అంతటితో ఆగిపోయింది ఆశీర్వాదం. దేవుడు అప్పటి నుంచి ఆ రాజ్య పరిపాలన పద్ధతులను విభాగించి 11 మంది గోత్రకర్తలు కలిగిన సంతానం అంతటినేమో ఇజ్రాయిలుగాను, ఈ యోధా గోత్రం ఒక్కదాన్నేమో యూదులుగాను చీల్చేశాడు. ఇక అక్కడి నుంచి మొదలైంది ఇక మొత్తం శాపం అన్నమాట. ఈ ఉదంతాలన్నీ బైబిల్ చదివినప్పుడు నేను తలపోస్తా, మా పెద్దల వల్ల వచ్చినటువంటి ఆ పొరపాటును బట్టి నా బ్రతుకు ఇలా ఉండకూడదు. నేను ఒకవేళ ఈ భూమి మీద నా తదనంతరం ఎవరికైనా ఆస్తులు సంపాదించి పెట్టకపోయినా, నా ప్రభు కృపను బట్టి ఆయన ఎదుట కనుక నమ్మకంగా బతికి ఆయన నిర్ణయించిన ఆశీర్వాదం నేను పొందుకుంటే, నా తర్వాతి తరానికి ఆశీర్వాదాన్ని నేను పంచి వెళ్ళాలి. ఇప్పుడు దేవుడి చేత నువ్వు శపించబడితే నీకు ఎన్ని ఆస్తులుంటే ఉపయోగం చెప్పు? నీకు ఎన్ని సుఖభోగాలున్నా, బంగారం ఈ కడియాలు ఒకడైతే చూస్తే మేడ మీద నిండా ఆడవాళ్ళ కంటే భయంకరంగా వేసుకుని మొన్న ఒకటి చూసా, బంగారం గోల్డ్ మ్యాన్ అంటే వాళ్ళు. ఈ ఉపయోగం ఏముంది? దేవుడి చేత నువ్వు శపించబడి ఉంటే నీ తర్వాత వంశం ఉంటుందా? నీ తర్వాత దీవించబడుతుందా? దావీదు దాకా బాగానే ఉంది. దావీదు తర్వాత సొలొమోనుతో దేవుడు శిక్షించేటప్పుడు చెబుతున్నాడు, మీ నాన్నకి ఇచ్చిన మాటను బట్టి నిన్ను ఏమి చేయట్లేదా. హిజ్కియాతో కూడా అంటాడు, దావీదును బట్టి యెరూషలేము పట్టణాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతున్నా నేను అన్నాడు. అట్లానే నిన్ను బట్టి నన్ను బట్టి కూడా ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అతడు చెప్పినటువంటి మాట నెరవేర్చే వరకు ప్రభు యొక్క వాక్ అంట పరిశోధిస్తూ ఉందంట. ఉంటాడా లేదా, ఎంతమట్టుకు ఉంటారు, ఎలా నడుస్తారు, ఏందని. ఎందుకంటే ప్రభు నిర్ణయించిన శాశ్వతమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు దాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. మనల్ని బహుగా ఆశీర్వదించటాన్ని బట్టి ఆయన సంతోషించాలని తపన పడుతున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే, సైతానుగాడు శాపను పడతానికి కనుక మనం గాలం వేసినట్టుగా, ఎరేసినట్టుగా మనకి ఏదో ఒకటి ఎరేస్తాడు. ఆ ఎరకపోయి దొరుకుతున్నాం అంతే. ఇక ఆడపడి గిలగిల కొట్టుకుంటున్నాం, గాయాలు. ఎందుకు ఇలా చేస్తున్నాం ప్రభు అని మళ్ళీ దేవునికి ప్రశ్నలు. అవునా కాదా? ఏంది? మనల్ని నడిపిస్తున్న ప్రతి అనుభవంలో కూడా ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు అర్థం చేసుకుంటే అక్కడ నువ్వు సంతోషిస్తావు. అర్థం కాలేదనుకో, ఏందోలే నా జీవితం అనుకుంటా. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతుంది. యోసేపులాగా అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలని, అనేకులను రక్షించి దేవుని కృపలో పరిపాలించాలని, అలాగనే శాశ్వతమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని, 2 పాళ్ళ ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ప్రభు తలంచాడు. అందుకే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే నిన్ను వదిలిపెట్టుకుని నీ వెనకాల పడి తిరుగుతుండు. ఆశీర్వదించాలని. నువ్వు లోకలు ఎంతమంది లేరు, గనులు, జ్ఞానులు, గొప్పవాళ్ళు, నిన్నే ఎందుకు పిలుచుండు? మనం అనుకోవచ్చు, అయ్యా మా కులము, మా పరిస్థితి, మా కుటుంబం, మేం చెబితే ఎవరు మార్చారయ్యా అని. ఇప్పుడు పేతురుని ఏం చేశాడు? చేపలు పట్టేవాడిని తీసుకొచ్చి ఎవరికి చెప్పిస్తాడు వాక్యం? యూదులకు చెప్పిస్తాడు. దేవుడు చేసే పని విచిత్రం చూడండి.
ధర్మశాస్త్ర కోవిదో పండితులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా యూదుల్లోనే ఉన్నారు. ప్రవచనమైన ధర్మశాస్త్రమైన యూదులకి ఇవ్వబడింది. ఇట్లాంటి వాళ్ళకి చేపలు పట్టుకునేవాడిని తీసుకొచ్చి ప్రయోజకుడిగా చేసి పరిశుద్ధాత్మతో నింపి బలమైన వాక్శక్తి ఇచ్చి ఆ గనులు జ్ఞానులు అనుకుంటున్న వాళ్ళ ముందు ఇవన్నీ నిలబెట్టి వాక్యం చెప్పించామంటే ఇంత పాండిత్యం ఆడ నుంచి వచ్చింది అనుకున్నారు. మరి వాళ్ళని సిగ్గుపరచలేదా? నిన్ను హెచ్చించలేదా? ఇది ఒక కోణం. పౌలు భక్తుడు గమలీయేలు పాద సన్నిధిలో ఆ పాదాల దగ్గర ధర్మశాస్త్రం మొత్తం అట్లా వడగట్టినట్టుగా మొత్తం తన నరాలు జీర్ణించుకుపోయింది. అంతగా విద్యాబుద్ధులు నేర్చుకోండి. నేను మంచి పాండితుడిని, నేను ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతుడిని, ఈ క్రీస్తు ఎవడో, ఈ క్రీస్తు సంబంధించిన ప్రజలు ఎవరో అని చెప్పని చిత్రహింసలు పెడుతున్నటువంటి ఆ సౌలును దర్శించి పౌలుగా మార్చి తీసుకెళ్ళి ఎవరికి చెప్పించాడు వాక్యం? అన్యులకి. ధర్మశాస్త్రాన్ని గ్రహించిన వాడు ఒక యూదుడు అన్యుని యొక్క పేరు ఎత్తకూడదు, ముట్టకూడదు, వాడిని పట్టుకుంటే అపవిత్రం. అటువంటి పరిస్థితి. నేను మంచి తురుము అది ఇది అనుకున్న వాడిని తీసుకుపోయాము, అన్యులకు వాక్యం చెప్పించండు. ఏంది ఈ చేపల కంపు ఈడేందిరా అనుకున్న ఆ వ్యక్తిని తెచ్చాము, ధర్మశాస్త్రం ప్రకారం ఆ కొలతలు ఈ కొలతలు చూసుకున్నవాడికి చెప్పించండు. మరి దేవుని యొక్క జ్ఞానాన్ని గమనించండి. మనం దేవుని మాటలు ధ్యానిస్తే లోతైన అర్థాలు బయటకు వస్తాయి. మరి నువ్వు అనుకోవచ్చు, నేను ఒక పుట్టుక క్రైస్తవుని, నా కులం ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, నా సాక్ష్యం ఇలా ఉంది, ప్రస్తుతం నా భవిష్యత్తు ఇలా ఉంది, నేను జీవితం వింటారంటే నువ్వు జీవితం వినరు. నిన్ను వాడుకొని నీ నోట ఆయన మాట ఉంచి నిన్ను నడిపిస్తున్నటువంటి త్రియేక దేవుడు, ఆయనలో ఒక అంశైన పరిశుద్ధాత్మ దేవుడు నిలబడి మాట్లాడతాడు. కాబట్టి ఆయన అనుకున్న పని జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరి అంత గొప్ప ఆధిక్యత, గొప్ప ఉద్దేశం కలిగి ప్రభువు నిన్ను ఆశీర్వదించాలని పిలుస్తుంటే ఇంకా నేను ఆ దేవుని పాదాల చెంద కూర్చొని ప్రార్థన చేస్తా, నేను సాటును కూర్చుంటా, గిజ్జను కనుక గోధుమలు దొల్ల కొట్టుకుంటే ఆడా గానుగుల మధ్యలో కూర్చుని సాటుగా నా బతికి కించాను, లేవా బయటికి రా అంట. పరాక్రమశాలి గల గిజ్జనంటే ఎవరు దూరాడుకుంటున్నావు? పరాక్రమశాలి నువ్వేనా? ఎవరో కాదంటే నేను ఎందుకు పనికొచ్చాను? అది నేను పరాక్రమశాలి అయితే దేవుడు మాకు చోడే ఉంటే మా బతుకులకి కెట్టేందుకు. కానీ ఈరోజు నువ్వు కూడా అడుగుతూ ఉండొచ్చు. అది నిన్ను తొంగి చూసుకుంటే కనపడే పరిస్థితులు అవి. నా ప్రభు అంటున్నాడు, ఇక ఆ షాటును బతికిన చాలు కానీ రా బయటకు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అనేదే ఉంటాడు. ప్రభుకి అని తప్పినయా? నిందల అవమానాలు అని తప్పినయా? ఇప్పుడు నిన్ను గైలిచ్చి ఏమంటున్నాడు ఆయన? నిన్ను ముట్టువాడు నా కనుగుండు ముడుతున్నాను. సౌలుని ఏం చేశాడు? సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నాడు? నేను ఎప్పుడు హింసించాను ప్రభు అంటే, నా ప్రజలు హింసించాను, నన్ను హింసించినాడు కాదా? ఒకవేళ ఎవడన్నా పరిచయం పాడు చేస్తాడేమో, 1 కొరింథీ 3:16 పోయడం ఏముంది? ఎవడైతే నా మందిరం పాడు చేస్తే వాణినే పాడు చేస్తాను. మరి ఇన్ని వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చి నీ భుజానేసి మొయ్యమంటే నువ్వు అవి పక్కన పడేసి నేను అర్హురాలిని కాదని ఆ మూల కూర్చుంటానంటే లేవాలి. ఇక పైకి లేచి నిలబోడు. నీకు చేతనేందే మాట్లాడడానికి ప్రయత్నం చేయి. గొడ్డలి లేదా కచ్చో కంసాలు ఆయన దగ్గర తీసుకుపోయాం, పొద్దున బాగా సాగు కొట్టించాం. ఇప్పుడు ఎందుకంటే రైతులకు పనులు వస్తాయి కాబట్టి గడ్డ పొలుగులు తీసుకుపోయి సాగు కొట్టించారు. ఓ పక్క చిమ్మగాను, ఓ పక్క పొదునుగా. ఎందుకు? పని చేయటానికి. అటు సాగు కొట్టి తీసుకొచ్చి ఆ మూలం పెడితే ఉపయోగమా? ఏదో ఒక టయానికి తెలియకుండా మంచు పెట్టి తుప్పు పట్టి అది పాడైపోతుంది. అది వాడుతున్నప్పుడే పొదునెక్కుతుంది. అట్లానే నువ్వు మాట్లాడుతున్నప్పుడే, చిన్నగా ప్రార్థన చేస్తున్నప్పుడే చిన్నగా నువ్వు పొదునెక్కుతావు. బలవంతుడు అవుతావు. ఒకానొక నోడు నా ప్రభు నీ విలువేంటో ప్రపంచానికి తెలియపరుస్తాడు, నీ వాళ్ళకి తెలియపరుస్తాడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియపరుస్తాడు. నీకు అర్థం కాదు అది. ఇప్పుడు నువ్వు అడుగులు వేస్తూ ఉండు, మిగతా పనులన్నీ ప్రభు చేస్తూ ఉంటాడు. నేను కూడా అట్నే నేనేమీ లేదులే అనుకున్నా. మా మేనత్త నూతకి ఇచ్చాం.
ఈ చిన్న మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను. వాళ్ళ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో చేతబడికి సంబంధించినవి పెట్టారు. ఆ ప్రభావం తగిలి నిద్రపోట్లు ఇంతే చూస్తుంది. 3 రోజులు ఇంకుంటే అయిపోద్ది. వాళ్ళ పిల్లలు వచ్చి ఎన్ఆర్ఐలో చేర్చారు. వాళ్ళ పాస్టర్ గారు, సంఘ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి, ఇంకా 3 రోజులు ఉంటే నువ్వు అయిపోతావు అమ్మాయి, కానీ నీ పిల్లలు పక్కకు తెచ్చారు. అయితే ఇది ఒక కోణం అయితే, ఈ దిశగా నీ మేనలు ప్రార్థన చేస్తుండు, నీ చుట్టూరు, నీ ఇంటి చుట్టూరు అంతా కలిగిన సమస్య చుట్టూ ప్రాకారం వేస్తుండు, అది మిమ్మల్ని బతికిచ్చింది. ఆ మాట చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నేను డాక్టర్లా కోట్ వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి అన్నీ రాసుకొని, అంత అయిపోయిందిలే, క్లియర్ అయిపోయింది అన్నాడు. దానికంటే ముందు మా మేనమ్మ ఎడదాకా జుట్టు ఉండి కాళ్ళు ఇట్ట బైబుల్కి వెళ్ళి పెట్టి అంటున్నాడు. ఏంటి ఆహాహా అంటావు అని చెప్పి అంతేదని. ఆ తర్వాత నేను పోయి అవన్నీ రాసుకొని అయిపోయిందిలే, క్లియర్ అయిందని చెప్పాను. అప్పుడు కళ్ళు మూతలు పడ్డాయి. అప్పుడు దాకా నిద్రపట్ల. ఆ సందర్భంలో దైవజనుడు చెప్పాడు, ఈ దిశగా నీ కోసం నీ మేనలుడు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పిన తర్వాత మా వాళ్ళలోకి నా విలువ ఏంటో తెలిసింది. నీకు కూడా ఒక సమయం ఉంటుంది, నీ విలువ కూడా తెలిసేలాగా, నీ ఇంటి వారికే కాదు, నువ్వు పెరిగిన సంఘానికి కూడా నీ విలువ తెలిసేలాగా చేస్తాడు. ఈ మధ్యకాలంలో ఎస్ఆర్గేడ్ పెట్రోల్ బంక్ పక్కన చంటి సన్నిధి మందిరం ఉంది. నేను తరచుగా దేవుడు చెప్పిన దాన్ని బట్టి అక్కడ మందిరం కాడికి వెళ్ళి కూటం అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి వస్తాను. నువ్వు ఖచ్చితంగా వెళ్ళు, నేను వద్దన్నదాకా వెళ్ళు అన్నాడు ప్రభు. అట్నా అని చెప్పని వెళ్ళి ప్రార్థన చేసి వస్తూ ఉన్నా. నాకు ఇంకేం పని లేదు, దేవుడు చెప్పిన కాడికి వెళ్తాం. అలా ఒకరోజు గొలుసు ప్రార్థనలో 2 సార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఉండాల్సి వచ్చింది, అట్టయిందా ఉన్నా. ప్రార్థన చేస్తూ ఉంటే నాకు అవకాశం ఇచ్చారు. ప్రార్థన చెబుతున్నప్పుడు దేవుడు ప్రవచనం చెప్పాడు. ఇట్లానే ఉన్నా, మీ ముందు ఉన్నట్టే. నా వెనకటి భాగంలో దేవుడు మందిరానికి స్థలం ఇస్తూ ఉన్నాడు. ఆ మందిరం స్థలం ఇస్తాడు దేవుడు. అయితే తన నిర్ణయ కాలంలో మందిరం కట్టబడుతుంది. ఇప్పుడున్న బలిపీఠం ఇట్టుంది కదా, ఈ ముఖం చూస్తా. అయితే ఇప్పుడు వెనకమాలి ఇప్పుడు స్థలం ఇచ్చాడు దేవుడు. ఆ ప్రవచనం ఎంత 4 రోజుల్లోనే ప్రభు కృపను బట్టి నెరవేరింది. ఆ వెనకమాల ఇప్పుడు కడుతున్నటువంటి ఆ స్థలం వైపుకి ఇటు దిశగా ఉంటుంది. ఇటు కాలేజీకి వెళ్ళి ఉంది బలిపీఠం ముఖం, అటు కాదు. ఇటు అనాథ ఆశ్రమాన్ని ఇటు ఉంది, ఇటువైపు తిరుగుద్ది బలిపీఠము. ఇలా కట్టబడుతుంది, తన నిర్ణయ కాలంలో జరుగుతుంది. మందిరం స్థలం అయితే ఇస్తున్నాడు అని చెప్పాను. ప్రభు కృపను బట్టి మొన్న మధ్య ఎంతగో స్థలం కొన్నారు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి విశ్రాంతి తీసుకోవడానికి అని చెప్పాను రూములు, 5 స్టేర్లో సండే స్కూల్ అని, లేడీస్కి టాయిలెట్స్ అని చెప్పని ఇప్పుడు కడుతూ ఉన్నారు. అంతకుముందు ఎన్నో సందర్భాలు చెప్పినవి ఉన్నాయి. కానీ నా ప్రభు కృప ఒక సూచన చూపించి నా విలువేంటో అక్కడ చూపించాడు. అట్లానే నీకు కూడా నువ్వున్న సంఘంలో నీ విలువేంటో కూడా ఒకరోజు చూపిస్తాడు. నిరీక్షణ కలిగి ఓర్పుచు ఆయన పాదాలు పట్టుకో. ఖచ్చితంగా నా ప్రభు అనుకున్న పని నీ ద్వారా జరిగిస్తూనే అందరికీ ఇప్పుడు నాకు ఎన్నో చేదరింపులు, విసుగులు, చస్తే బాగుండు అనుకున్న పరిస్థితులు ఆయన ఉండొచ్చు. లెక్కలేంచానంగా నేను తృణీకరించి అవమానపరిచిన పరిస్థితులు ఉండొచ్చు. సంఘంలో అయినా, ఇంట్లో అయినా, బయట అయినా, బజార్లో అయినా, నీ బంధువులు అన్న వాళ్ళైనా వీళ్ళు ఇంతేలే, వీళ్ళ బతుకులు మారవనుకోవచ్చు. కానీ నా ప్రభు అన్నీ పరిష్కరించి ఒక విప్లవాత్మకమైన వ్యక్తిగా నిన్ను అందరికి చూపిస్తాడు. ఏంది ప్రభు, ఏంది పాస్టర్ గారు, ఆడపిల్లను కూడా అలా చూపిస్తాడు నా ప్రభువు. చూపిస్తాడు ఖచ్చితంగా. ఆడపిల్లని మగపిల్లగా ఆయన చేతిలో పడ్డ తర్వాత ఆయన హస్తంలో దాచబడి ఉన్న ఒక బాణాన్ని నువ్వు వదిలాడంటే ఇక ఛేదించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తానని ఈరోజు చెప్తా ఉన్నాడు. ఆయన మాటలను లక్ష్య పెట్టండి. చుట్టూ ఉన్నవి తొంగి చూడమాకండి. పొరపాట్లు ఉంటే సరి చేసుకోండి. ప్రభు ఖచ్చితంగా ఆయన అంటున్న మాట ఒకటే, శాశ్వతమైన ఆశీర్వాదం ఇవ్వటానికే నీ వంశాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డనైనా నిన్నైనా నేను కోరుకుందే అన్నాడు ఆయన. నీకు ఎంతకంటే ఆశీర్వాదం ఏం కావాలా? కోట్లు భోజనం వస్తుంది ఈ ఆశీర్వాదం. సంతోషంతో ఆయన పాదాలు పట్టుకుందాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రభువా, అబ్రహామును ఎలా అయితే శాశ్వత కాలము ఆశీర్వాదకరంగా ఉంచాలని ఆశించి ఆనాడు పిలిచావు, అట్లానే ఇస్సాకును, యాకోబును, యోసేపును ఈ పరంపరలో ఇదిగో ప్రభువా నన్ను కూడా నువ్వు
పిలుచుకున్నావా, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు అంటూ ఆయన పాదాలు పట్టుకున్నావు. వీళ్ళ తల్లిదండ్రులు ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు కూడా మా బ్రతుకి అంతేలే అనుకోమాక, నా ప్రభు కృపను బట్టి నేను ఒక మార్గంగా ఉండాలి, నేను ఒక మార్పుగా ఉండాలని చెప్పాను పాదాలు బట్టి. ఇప్పుడున్న ఈ స్థితి నాకు శాశ్వతం కాదు, నా ప్రభు నిర్ణయించిన ఉజ్వల భవిష్యత్తు నాకుంది, అది నేను స్వతంత్రించుకోవాలి, నా ప్రభు కృపను బట్టి నేను పొందుకోవాలని చెప్పి ఆయన పాదాలు పట్టుకో. ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. నిన్ను ఇట్లానే వదిలేసి అబాసుపాలంటే హేళనగా నవ్వులాటకు చేయాలని నిన్ను కోరుకోలేదు. నువ్వు అనుకున్న వాటికి ప్రార్థనకు జవాబులు ఇవ్వట్లేదంటే దానికి ఒక కాలం ఉంది, నిర్ణయ కాలం. ఆ కాలంలోకి నువ్వు అడుగులేయాలి. ఆ కాలంలోకి అడుగులు వేస్తూనే ప్రార్థన చేయాలి. విశ్వసించు, నిరీక్షణ కలిగి ఉండు, ఓర్పుతో పట్టుదల కలిగి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. నా ప్రభు ఖచ్చితంగా నీ బ్రతుకులను ఉద్ధరిస్తాడు. నా ప్రభు ఈరోజు నీతో సెలవిస్తున్నటువంటి ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన శాశ్వత కాలమైన ఆశీర్వాదంకి నీవు కారకుడు అవ్వాలని, కారకురాలు కావాలని, నీ కుటుంబం ఉండాలని, నీ వంశం ఉండాలని ప్రత్యేకంగా నిన్ను ప్రేమిస్తూ ఈరోజు ఈ వర్తమానం నీకు అందిస్తూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడినట్లయితే ఆయన పాదాలు పట్టుకొని ఎక్కడైనా ఆయన నీ చుట్టూ ఉన్న పరిస్థితులను తొంగి చూసుకుంటూ ఎంత ప్రయత్నం చేసినా నాకు ఏ మార్పు కలగట్లేదని సణిగిన సందర్భాలు ఉంటే క్షమించమని అడుగు. నువ్వు అనుకున్నటువంటి ఆ స్పీడ్ మైండ్ కలిగి నువ్వు అనుకున్నట్టుగా మార్పు కలగట్లేదు అనుకుంటున్నావేమో, నా ప్రభు నీకు ఓర్పు నిరీక్షణ నేర్పడానికి ఒకవేళ ఆ ప్రార్థనలకు జవాబు లేకుండా అలాగా కొంచెం నిదానిస్తున్నాడేమో. ఓర్పు ఎంత అవసరం ఆయనతో నడవటం అనేది. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుందని ఉంది. తొందరపాటు మనుషుని యొక్క కోపం దేవుని యొక్క రాజనీతిని నెరవేర్చదని చెప్పాను. దేవుని పాదాలు పట్టుకుని తొందరపాటు వల్ల ఒకవేళ జీవితం పాడైంది అనుకున్నావేమో, ప్రభు యొక్క సంకల్పంలో ఉన్నావు. ఇంకా శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన జీవితం నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. అంత అయిపోయింది, ఇంకా నాకేముందులే, ఇక అంత అయిపోయిందని చెప్పి అనుకుంటున్నావేమో, నా ప్రభు అంటున్నాడు ఇప్పుడే అసలు ప్రారంభమైంది అంటున్నాడు ఆయన. ఇప్పుడే అసలు ప్రారంభం. ఇప్పటి వరకు నీ తొందరపాటు నిర్ణయాలను బట్టి, తొందరపాటు నోటి మాటలను బట్టి, ఏదైనా నీవు నిర్ణయించుకున్న దాన్ని బట్టి జరిగి ఉంది. కానీ ఇప్పుడు నా నిర్ణయం మొదలైంది. ఇది మొదలుకొని నీ జీవితంలో ఎదురైన ప్రతి అనుభవాన్ని ఉపయోగపెట్టుకొని అనేకుల జీవితాలు కడటానికి నేను ముందుకు వెళుతున్నాను. అనేకులను బలపరచడానికి, తెప్పరిల్లి వారు నిలబడటానికి నీ జీవితంలో ఎదురైన ప్రతి అనుభవం ఉపయోగకరమే. ఎందుకు పనికిరాదుగా నా జీవితం అనుకుంటున్నాము, ఎందుకు పనికి వస్తే ఈ అనుభవాలు అనుకుంటున్నాము. నేను అనుకున్నాను బాప్తిసం పొంది చచ్చిపోతాను, ఆ మాట చేసిన ఒక సేవకురాలు బ్రతికి చావటానికి సిద్ధమైన ఆమె కాస్త నిర్ణయం మార్చుకొని ఇవాళ దేవుని పని కోసం నిలబడుతూ ఉంది. ఈరోజు నాకు పరిచయలో ఆమె సహకారి. ఆ రోజు నా సాక్ష్యం అందిస్తే ఆమె నిలబడ్డది. పాస్టర్ గారు మీరు వచ్చి వాక్యం అందించకపోతే, నాతో మాట్లాడకపోతే చల్లారి చచ్చిపోదా అనుకున్నాను. కానీ మీ సాక్ష్యం విన్న తర్వాత నేను దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నాను. నా దేవుని కోసం నేను బ్రతకాలయ్యా, ఎవరున్నా లేకపోయినా ఏదైనా కానీ నా దేవుని కోసం నేను బ్రతకాలని చెప్పని ఓ సేవకురాలు చచ్చిపోదా అనుకుంది. ఆ రోజు గురువారం నేను వెళ్ళి వాక్యం అందించి దేవుని మాటలో సాక్ష్యము చెబితే, ఈ సాక్ష్యం వినకపోతే నేను చచ్చిపోయేదాన్ని, చచ్చిపోవాలని నిర్ణయించునే ఉన్నాను. ఈరోజు మాట్లాడకపోతే చల్లారి చచ్చిపోదాన్ని నిర్ణయంలో ఉన్నానయ్యా. కానీ నేను బ్రతుకుతున్నాను, నేను నా ప్రభు కోసం బ్రతుకుతానని చెప్పిన స్థిరమైన తీర్మానానికి వచ్చి ఈరోజు పరిచర్యకు సహకారిగా నిలబడదు. మరి నీ సాక్ష్యాన్ని బట్టి ఇంకెంతమంది ఉన్నారు? నీ కుటుంబంలో ఎదురైన అనుభవాలను బట్టి ఎంతమంది ఉన్నారు? నీ తొందరపాటు నిర్ణయాలను బట్టి ఎంతమంది తొందరపాటు నిర్ణయాలు చేసుకున్న వాళ్ళు సరిచేయబడవలసి ఉందో మనం అనుకోం. కానీ నా ప్రభు అన్ని విధాలు వాడుకొని ఆయన అనుకున్న పని జరిగించి పరలోకంలో నీకు శాశ్వతమైన ఆశీర్వాదం, భూమి మీద భవిష్యత్తులో ఉన్న నీ తరం వారి భూమి అంతమయ్యే సమయం వరకు నీ కుటుంబం, నీ వంశం, నీ వారు అన్నవారందరికీ కూడా శాశ్వతమైన ఆశీర్వాదం ఇవ్వటానికే అలాంటి అనుభవాలు. అబ్రహాం ఆ రాజు అనుకోవచ్చు, నేను ఒక్కడిని ఎందుకు కష్టపడాలి, నాకెందుకు ఈ పరిస్థితి అని. కానీ ఆ ఒక్కడు కష్టపడి ఆ ఒక్కడే దేవుని యందు నిరీక్షణ ఉంచితే
భూమి అంతమయ్యే సమయం వరకు ప్రతి తరం ఆశీర్వదించాలని చెప్పని ఆనాడు ప్రభు అతను ఒక్కడనే కోరుకొని అలాగా ప్రభు నడిపించుకుంటూ వచ్చాడు. ఆ శాశ్వతమైన ఆశీర్వాదం అబ్రహాముకి ఇవ్వబడింది కాబట్టి పునాదులు గల ఆ పట్టణాన్ని విశ్వాసంతో చూసి స్వతంత్రించుకున్నాడు. ఈరోజు అదే మాట నీతో మాట్లాడుతున్నాడు. ఆ పునాదులు గల పట్టణానికి నువ్వు కూడా ఒక వారసురాలివే, నువ్వు కూడా ఒక వారసుడివే. ఆ పునాదులు గల పట్టణానికి అబ్రహాంకి ఒక్కడికే ఆశీర్వాదం కాదు, ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచి ఆయన కటాక్షం కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆశీర్వాదం ఇవ్వబడుతుంది. ఆ పరంపరలోనే నిన్ను కోరుకున్నాడు. నా ఈ మాటలు వింటున్న నిన్ను కూడా కోరుకున్నాడు, నీ కుటుంబాన్ని కోరుకున్నాడు, నీ వంశాన్ని కోరుకున్నాడు. నా ప్రభు ఆశీర్వదిస్తానంటున్నాడు. దిగులు పడమాక. కన్నీరు విడిచింది ఇక చాలు. ఆ కన్నీరు నాట్యంగా మార్చబోతున్నాడు దేవుడు. రానున్న దినాల్లో ఆ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు. ఆ కన్నీటి నాట్యంగా మారటమే కదా అనేకులకు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. అది ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ఉన్నది ఆ సమయము. దిగులు పడమాక. లెమ్ము తేజరిల్లు. యెహోవా యొక్క కాంతి అంటే ఆయన యొక్క ఆత్మ నీ మీద ఉంది. యెహోవా నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇంకా లేచి నిలబడు, బలపడు. ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క ఉచిత కృపచేత నువ్వు బలవంతుడివై నిలబడు. నా ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పనిలో. నా ప్రభు అనుకున్న పని నీ దిశగా నువ్వు అడుగులు వేయాలిక. కూర్చుంది చాలు. నేను చెబితే ఎవరింటారనుకుంటే పేతుని దేశంపై పండితులు అన్న వాళ్ళకి చెప్పించాడు వాక్యం. పండితుడు అన్నటువంటి పౌలుని దేశంపై అన్యులకు చెప్పించాడు వాక్యం. మరి వాళ్ళనే ఆ రకంగా వాడుకుంటే నిన్నెందుకు వాడుకోడు నా ప్రభు? ఖచ్చితంగా వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు మార్చండి. నీ కృపచేత ఇదిగో అయ్యా మాతో అందరితో నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞత ఆస్తులు ప్రభా. నీ మాటలు మా హృదయాలు అంటు కట్టండి, నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. అనేక పర్యాలు నెమరవేయడానికి సహాయం చేయి. ఈరోజు ఇదిగొచ్చండి ఈ వర్తమానంలోంచి నీవు నాతో అందరితో నువ్వు మాట్లాడుతున్నావు. పొరపాట్లు ఉంటే క్షమించయ్యా. తొందరపాటుగా ఏమన్నా ఆలోచనలు చేసి నిర్ణయం చేసుకుంటే ఇక నాకు భవిష్యత్తు తెలియదు, నేను చచ్చిపోదామని ఒక నిర్ణయం చేసుకున్న దేవా నీ బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఆలోచనలు చేస్తున్నాములు విడుదల కలుగునుగాక. ఆ చీకటి, ఆ దుష్టుడు, వాడి అంధకార శక్తుల నుంచి ఏసునాముల విడుదల కలుగునుగాక. దేవా ఇలాంటి నిర్ణయం కలిగిన బిడ్డలు ఇంకెవరైనా ఉన్నట్లయితే ఏసునాములు ఆ బంధకాల నుంచి వారికి విడుదల కలుగునుగాక ప్రభువా. నీ కొరకు నేను బ్రతకాలనే మంట ప్రతి ఒక్కరిలో కలుగునుగాక ఏసునాము రిఖాందల్లాషారాబాబు. అయ్యా ఆ శాశ్వతమైన ఆశీర్వాదం పొందకుండా సైతాన్ని గడు ఎన్నో రకాల గాయపరుస్తూ ఉంటాడు. అయ్యా కనికరించు. రూతు జీవితంలో గాయం ఉంది, తన భర్తను కోల్పోయింది. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది భర్తను ఎడమైన పరిస్థితులు, నా జీవితం ఎందుకు ఇట్లా అర్ధాంతరంగా ఇలా అయిందని చెప్పి అనుకున్నాడు. బోయాజ్ అనేవాడు ఒకడు ఉన్నాడు నీ కోసం. దేవుడు నిర్ణయించిన శాశ్వతమైన ఆశీర్వాదం కోసం బోయాజ్ అనే ఒక వ్యక్తి, అటువంటి శుభగుణ లక్షణాలు కలిగిన వ్యక్తిని దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు. దిగులు పడాల్సిన పని లేదు. రెబ్కా లాంటి ఒక భక్తురాలే, భక్తికి వినయ భయభక్తులు కలిగినటువంటి వ్యక్తినే దేవుడు నీ కోసం ఉంచాడు. సహోదరుడు, ఒకవేళ పెండ్లి నా బతుకు, నా పరిస్థితి, నా సాక్ష్యం అనుకుంటున్నావేమో, రెబ్కా లాంటి ఆశీర్వాదకరమైనటువంటి ఒక పాత్రను నీకు భారీగా సిద్ధపరిచాడు. అయ్యో నా కుమార్తెకు పెండ్లి అవుతుందో లేదో, ఏంటో నా పరిస్థితి అంటే ఇస్సాకు లాంటి శుభగుణగణాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని నీ కూతురు కోసం ముందుగానే ప్రభు సిద్ధపరిచి ఉంచాడు. విశ్వాసంతో దాన్ని స్వతంత్రించుకో. నిరీక్షణ కలిగి ఓర్పుతో ఆయన పాదాలు పట్టుకో. ప్రార్థన చేయి. పెండ్లి కావాలనుకుంటున్న దేవుని బిడ్డ, దేవుని పాదాలు పట్టుకో. అయ్యా నువ్వు నిర్ణయించినటువంటి ఆ ఇస్సాకు ఎక్కడున్నాడో నువ్వు నడిపించు ముందుకి. అయ్యా నువ్వు నిర్ణయించినటువంటి ఆ రిబ్కా ఎక్కడుందో ముందుకు నడిపించయ్యా. అయ్యా నువ్వు నిర్ణయించినటువంటి ఇదిగోచండి ఆ బోయాజ్ ఎక్కడున్నాడో నువ్వు నడిపించయ్యా. బ్రతుకులను కట్టు ప్రభు అని చెప్పి ఆయన పాదాలు పట్టుకో. అంతకంటే ముందు నీ చుట్టూ ఏ పరిస్థితులున్నా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులున్నా ఆయన పనికి నువ్వు ముందుకు అడిగి. ఆయన అన్నాడు మొదటిగా ఆయన నీతిని రాజ్యమును వెతకండి, ఆ తర్వాత అసలు అన్నీ మీకు ముందుగా అక్కర్లైన ఉన్నాయి, అన్నీ రెడీ చేసే ఉంచాడు అన్నాడు ఆయన. నాగటి మీద చేయి పెట్టి వెనుదిరుగువాడు నాకు పాత్రుడుగాడు అని కూడా ఆ మాట అన్నాడు. నేను చేయలేను, నేను అనర్హురాలను, నా వల్ల ఏమవుతుందో అది ఇది అని చెప్పని అనుకుంటున్నావేమో. ప్రభు పాదాలు పట్టుకొని
క్షమించమని అడుగు. దేవుని పాదాలు పట్టుకో. రక్షణ లేకుంటే రక్షణ అనుభవంలోకి రా. ప్రభు కృపకు పాత్రుడు కా. ప్రభు కృప అనుగ్రహించునుగాక. సహాయం వచ్చే ప్రభు. దేవా, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీ స్తోత్రాలు. దేవా, నీ గొప్ప ఆశీర్వాదం ఈ రకంగా ఉందని ఈరోజు సెలవిస్తూ ఉన్నా. నీ కృపలో ప్రతి ఒక్కరిని వర్ధల చేసి ఆశీర్వదించును. అయ్యా, మా కోసం ప్రార్థించమని ఆ రీతులుగా అడిగిన ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేర్చు. నీ సన్నిధిలో కానీ ఇంట్లో కానీ మోకరించి మా సంఘ దైవజనుడు ప్రార్థింపచేయని మా సంఘ దైవజనుడుగా తెలియపరచని అడుగుతున్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేస్తున్నావు తెచ్చబడునుగా. మా కోసం పరిచయం కోసం విన్న వాక్యాన్ని బట్టి దేవా ఉపవసించి మరి ప్రార్థిస్తున్న బిడ్డను దీవించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలత లేకుండా దీవించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి ప్రభు. అయ్యా, సహాయం వచ్చేయండి. అయ్యా, నీవు తోడు నడిపించు. అయ్యా, కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు మాకు మా మీద ఇంకెవరికైనా చూపించబడు సమస్త కీడు శోధన అటు ప్రభావం యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు ప్రభు. అయ్యా, మాకు మా మీద ఇంకెవరికైనా కళలు, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళలు, మంచి నిద్రలో చూపించే సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి త్వరపెట్టవి జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు. కనికరించమని కృపచేత వీళ్ళందరిని అంగీకరించి దీవించి ఆశీర్వదించమని నీ లేఖనాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గనపరుచుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకి నన్ను మమ్మల్ని ప్రార్థనలోకి చూపిస్తున్న అందరిని అప్పచెప్పుకుంటూ యేసయ్య నామములోనే ప్రార్థించి అయ్యా, ఈ కుటుంబ అవసరతలు ఏమున్నాయి యేసు నామములో తీర్చబడునుగాక. ప్రతి ఇరుకు ఇబ్బంది నుంచి విడిపించబడునుగాక. ప్రతి మంత్ర ప్రయోగాలు, చీకటి, అంధకార శక్తుల బంధకాల నుంచి విడుదల కలుగునుగాక. దుష్టుడు వాడి దూతల క్రియల నుంచి విడుదల కలుగునుగాక. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగునుగాక. బిడ్డల భవిష్యత్తులో అద్భుతాలు జరుగునుగాక. వివాహాల విషయంలో నీవు ఈరోజు సెలవిచ్చినట్టుగా నీ చిత్తమైన సంబంధాలు కుదిర్చి ఘనముగా వివాహాలు జరిగించుదువుగాక. ప్రభువా, బిడ్డల భవిష్యత్తును ఆశీర్వాదకరంగా చేయండి. బిడ్డలు ఇదిగొచ్చండి ఎంతో నిరీక్షణ కలిగి జీవితాల్లో సెటిల్ అవ్వాలని చెప్పిన ఉద్యోగాలు ప్రయత్నం చేస్తుండగా అవన్నిటి విషయాల్లో అద్భుతం జరిగి నీ కృప ద్వారా వెల్ సెటిల్ అయ్యేలాగా ఉద్యోగాలు అనుగ్రహించదుగాక. కృపచేత బిడ్డలు రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించమని, పంట పొలాలు దీవించమని, కలిగిన చరస్థిర ఆస్తులను ఆశీర్వదించమని, కృపలో పసిబిడ్డలు పెద్దల ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసయ్య నామములో నేను ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలు దీవించి ఆశీర్వదించి నీ చేతులకు అప్పచెప్పి మైంపొచ్చుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే ప్రార్థనలకు ఇస్తున్న అలాగే సార్వత్రిక సంఘంలోని సకల పరిశుద్ధులకు, ఈ కుటుంబానికి చేరి వచ్చిన కుటుంబాలకు, బిడలకు కలిగిన సమస్తానికి పసిబిడ్డ పెద్దల సమస్తానికి నిత్యత్వము చేరు పర్యాంతరం సదాకాలం ప్రభు కృప తోడేవుని నడిపించి ప్రభు నిర్ణయించిన శాశ్వతమైన ఆశీర్వాదము మనం అనుభవించేలా చేయటమే కాదు, భావితరాలకు అందించి ధన్యులుగా మనల్ని చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు ఎంత ప్రమాదకరం మంత్ర ప్రయోగాలు వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. వాటన్నిటి విషయంలో యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ నడిపించునుగాక. ఆమేన్.